अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన విషయాల్లో ఏదైనా సందేహాలు ఉన్నాయా? నిన్న చెప్పిన కొన్ని గణాల గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఒక రుణద్ధి రూపాన్ని వదిలిపెట్టి మిగిలిన ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. పైన చెప్పిన ధాతువుల్లో రూపాల్లో ఎవరికైనా సందేహం ఉంటే. అస్తు ప్రకృతవంశరామః. నిన్న మనము రుదాది ప్రకరణంలో రుదాది గణంలో రుణద్ధి రుందః రుందంతి అనే రూపం చెప్పుకుంటూ ఉన్నాం. అక్కడ రుణద్ధి అనే రూపం తయారు చేసేటప్పుడు నేను నిన్న పొరపాటుగా అక్కడ రుణద్ధిలో స్నం ప్రత్యయం మధ్యలో వచ్చినప్పుడు దానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత నకారంలో ఉండే అకారం కూడా వెళ్ళిపోతుందని చెప్పాను. కానీ అక్కడ ఉపదేశ జనునాసిక ఇత్ తోటి మనకి సంధ్య కాదు. ఎందుకు మనకు రుణద్ధి నకారం ఉంది, దాంట్లో స్పష్టంగా మనకు రుణద్ధి అనే రూపం చెప్పేటప్పుడు దాంట్లో కనిపిస్తుంది. అది ఖచ్చితంగా కావాలి. మనకు రూపం ఏంటంటే రుణద్ధి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, రుణద్ధి అనే రూపం అన్నమాట. ఇది ఈ రకంగా రాస్తాం. రుణద్దినం నాలో ఆ స్పష్టంగా కనిపిస్తుంది. స్నం ప్రత్యయంలో నకారంకే తర్వాత అట్కుప్వాంగం వ్యవాయేపి తోటి మనకు నత్వం అయిపోతుంది. కానీ నాలో ఆ ఉంది. రుంది అని చెప్పి నేను పొరపాటున చెప్పేటప్పుడు అలా చెప్పేశాను. రుణద్ది స్నంలో అకారం ఉంది కాబట్టి అక్కడ మనకు లోపం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు రుణద్ధి అనే రూపమే కావాలి కాబట్టి అది ఈ రకంగా సిద్ధిస్తుంది. ఇంకోటి ఏం చెప్పానంటే ఇక్కడ నేను తిప్పులో ఉండే తకారానికి హూ జల్బ్యో హేర్ది అని చెప్పాను. ఆ సూత్రం కాకుండా జశస్తతోర్ దోధ ఏంటండి అది రాసి వేసుకోండి. ప్రభాకర్ శాస్త్రి గారు జశస్తతోర్ దోధ తిప్పులో ఉండే జశస్ రాస్తున్నాను చూడండి. జశస్తతోర్ దోధ ఏంటి ఇలా వస్తుంది. జశస్ తతోర్ దోధ జశస్తతోర్ దోధ ఇలా వస్తుంది. జశస్తతోర్ దోధ అక్కడ దో ధ అలా వస్తుంది. ఓకేనా? జశస్తతోర్ దోధ. ఓకేనా? జశస్తతోర్ దోధ ఆ రకంగా వస్తుంది. ఈ సూత్రం చేత తిప్పులో ఉండే తకారానికి ధా చేస్తాం. హూ జల్బ్యో హెల్జది వేరే ధి ఆదేశం చేస్తుంది, ధా ఆదేశం. హూ తిప్పులో ఉండే ధకారానికి ధా అవుతుంది. మిగతా ప్రక్రియ అంతా మనకు తెలిసిందే. అలాగే భిన్నత్తులు కూడా మనం దాన్ని బలవంతంగా చేస్తుంటే మనం అది అందుకే రూపసిద్ధి. మనం అంటే నేను ద్వివచనంలో గెలిపాను. ద్వివచనంలో ఆ కాలానికి లోపం తీస్తామని, కానీ అక్కడ స్నసోర లోప అని చెప్పి సూత్రం చేత అవుతుంది. ఆ రూపంలో గెలిపాను. మనకు బిద్ ధాతు పక్కన తిప్పు వచ్చింది, మధ్యలో స్నం వచ్చింది. స్నం ప్రత్యయంక స్నం ప్రత్యయం. ఇక్కడ తి అనుబంధం లోపం చేసుకుంటే ఏం మిగులుతుంది? మనకు నానే మిగులుతుంది. పూర్తిగా నా మిగులుతుంది. ఏం మిగులుతుంది? నా మిగులుతుంది. బి నా పూర్తిగా ఉంటుంది. షకారం వెళ్ళిపోతుంది, మకారం వెళ్ళిపోతుంది. నా
తి, భినతి. ఇప్పుడు ఈ స్థితిలో మనకు ఇక్కడ కూడా జసస్తతోర్దోధ అనే సూత్రం చేత ఇక్కడ తిప్పులో ఉండే తకానికి ధా అయిపోతుంది. అప్పుడు భి నా ఇక్కడ అవసరం లేదు, భినత్తి రాదు ఇక్కడ. ఇక్కడ మనకు మన రూపం ఏంటి, భిన్నత్తి తయారు చేయాలి కదా. ఇక్కడ ఊరికే తకారం ఉంది కదా, తకారం ఉంది కాబట్టి భిన్నత్తి భింత బిందంతి అని చెప్పాను. ఇక్కడ భిన్నత్తి రూపం ఉంది ఆల్రెడీ. ఈ స్థితిలో ఖదిచ్చ ఒక సూత్రం ఉంది కదా మనకు. ద్విత్వ ప్రకారంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు భిన్నత్తి డబల్ తకారం వస్తుంది అన్నమాట. అది దీనిపైన ఇలా వస్తుంది, భిన్నత్తి అని. తాపైన గో తకారం వస్తుంది. అంటే ద్విత్వ ప్రకారంలో తకారానికి డబల్ చేస్తాం అనమాట. అప్పుడు తకారానికి ముందు ఇంకో తకారం వస్తుంది. తకారానికి ముందు అంటే ద్విత్వం అయిపోతుంది. అంటే జల్ పక్కన ఒకవేళ జల్ కరివర్ణం ఉంటే అయినా దానికి రెండు అవుతాయి. అప్పుడు రెండు అయినప్పుడు తకారానికి, తిప్పులోని తకారానికి ముందు తా వస్తుంది. దాన్ని రాస్తే భిన్నత్తి అని ఇలా రాస్తాం. తకార హలంతం కదా, ఈ తిప్పు కత్తి ఉంది కదా, దాంట్లో కలిపి రాస్తే భిన్నత్తి అట్లా ఒత్తి చెప్తాం. భిన్నత్తి భింత బిందంతి అలా వస్తుంది. ఓకేనా. ఇక్కడ నకారం ఉంటుంది కాబట్టి భిన్నత్తి రూపం కూడా తయారవుతుంది. ఈ రకంగా ఇది మనకు రుదాదిగణంలో ఉండే రూపం తయారవుతుంది, భిన్నత్తి భింత బిందంతి. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఒకసారి రుణద్ధి మొదటి నుంచి చెప్పండి. రుణద్ధిలో ఉదుదు ధాతు తీసుకుంటాము. ఉదుదు ధాతు, ఉదుదు ధాతు చేత తిప్పు తెచ్చుకున్నాం. తిప్పు తెచ్చుకున్నాం. తిప్పు రాగానే ధాతుకి ప్రత్యయానికి మధ్యలో మామూలుగా ప్రత్యయం తెచ్చుకుంటాం మనం. కానీ ఈ గణంలో ఏదైతే వికరణ ప్రత్యయం ఉందో అది ధాతుకు మధ్యలో వస్తుంది. ధాతుకి ప్రత్యయానికి మధ్యలో కాకుండా ధాతుకే మధ్యలో వస్తుంది. ఉదాదిభ్యాష్ణం అనేది. అది ఎందుకు ఉష్ణం అలా వస్తుందంటే దానికి మిదచోంత్యాత్ పరహ, ఏదైతే మిత్ అనేది ప్రత్యయం ఉందో అది అంత్యాత్ పరహ. మిదచోంత్యాత్ మిత్ ఆగమ, మిత్ ప్రత్యయం అనేది అంతిమచ్చుకు పరే వస్తుంది అని చెప్పింది అన్నమాట. అందుకే మిదచోంత్యాత్ పరహ నియమం ప్రకారంగా మధ్యలో కూర్చోబెట్టుకుంటాం. ఎక్కడ కూర్చోబెట్టినాం, మధ్యలో వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఇలా వస్తుంది. ఉదు తిప్ కత్తి డైరెక్ట్ పెట్టేసే దా కూడా ఉంది మధ్యలో. ఓకేనా. రు ష్ణమ్ డ్ దకార హలంతం. ఓకే. ఇప్పుడు దీనికి మాక హలంతం హలంతంతో వెళ్ళిపోతుంది. షకారం లషక్ పద్ధతితో వెళ్ళిపోతుంది. అప్పుడు నా వెళ్తుంది. నా పూర్తిగా ఉంది. రుందు రుందు తి. ఓకే. రు నా డ్ దకారం, దుద్దుక దకారం ద పక్కన తిప్కతి. ఇప్పుడు ఈ స్థితిలో జషస్తతోర్దోధ అని చెప్పాను కదా, ఆ సూత్రం చేత దకారం అయిపోతుంది. ఏమైపోతుంది, దకారం అయిపోతుంది. అంటే తిప్పులో ఉండే తకారం మళ్ళీ ధా వచ్చేస్తుంది. ఆ ధా వచ్చిన తర్వాత మళ్ళీ జలాం జస్ జసి అనే సూత్రం చేత ఈ ముందుండే దకారం సామాన్య దకారంగా మారిపోతుంది. రుందులో ధా ఉంది కదా, దానికి సామాన్య దకారం అయిపోతుంది. తిప్పులో ఉండే తకారానికేమో జసస్తతోర్దోధ అనే సూత్రం చేత తిప్పులో తకారానికి మహాప్రాణం ధా అవుతుంది. ఆ ముందు ఇప్పుడు రెండు ధాలు అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ముందున్న ఈ స్థితిలో జలాం జస్ జసి అనే సూత్రం చేత ఇక్కడ ముందున్న సామాన్య జకారం అయిపోతుంది. మళ్ళా ధాకి సామాన్య జక దా అవుతుంది. అప్పుడు రుణద్ధి అలా అయిపోయింది. ఇప్పుడు రూకి నాకి మధ్యలో ఉండేది అట్ కుప్వా నుమ్ వ్యవాయేపి ప్రకారంగా నాకి కూడా అనా అవుతుంది. అనా అవుతే రుణద్ధి అనే రూపం రాసేస్తాం. ఓకేనా. ఈ నా అనాగా మారిపోతుంది రుణద్ధి. అర్థమైందండి రూప ప్రక్రియలో. ముందు తిప్పులు వచ్చిన తర్వాత స్నం అనేది మధ్యలో కూర్చోబెట్టుకుంటాము. రుందు అయిపోయింది.
అది ఉంది అయిపోయిన తర్వాత జశస్తతో దోదహ తిప్లు తక ధా, మళ్ళీ దానికంటే ముందు కూడా ధా ఉంది కాబట్టి జలాం జస్ జసి, జల్లులకు జస్లు వస్తాయి. అంటే అదే వర్గం యొక్క 3 అక్షరం వస్తుంది. కానీ ఎప్పుడు పక్కన జసి వర్ణంలో ఉంటేనే, జసి వర్ణంలో వస్తాయి మనకు మహాప్రాణాలు వస్తాయి, తృతీయ అక్షరాలు చతుర్థ అక్షరాలు వస్తాయి. అందుకే ధా మహాప్రాణం ఉంది కాబట్టి సామాన్య దకారం అయిపోతుంది. అందుకే మనకు రుణద్ధి అనే రూపం వచ్చేస్తుంది. నాకి అనా, ఇది నా ఉంది కదా, ఇది సామాన్య దకారం అయిపోయింది, ఇది ఒత్తు దకారం అయిపోయింది. ఇప్పుడు దీనికి నాకు కూడా అనా చేసుకుంటేనా రాష్ట్ర రుణద్ధి అని. దీనికి నాకి నోణ అట్కుప్వాంగ్ నుమ్ వ్యవాయపి తోటి నోనహనే అది పైనుంచి అనువృత్తి వస్తున్నట. నకారస్య నహ భవతి, అది డైరెక్ట్ రాకి వెంటనే నా దొరకాలి. రాకి వెంటే నా లేదు కదా, రాకి నాకి మధ్యలో ఊ ఉంది, రుణద్దిలో ఊ ఉంది కదా, అది అడ్డం ఉంది కాబట్టి అట్కుప్వాంగ్ నుమ్ వ్యవాయపి, వ్యవధానంలో కూడా ఈ సూత్రం వచ్చేసి నాకి అనా చేసేస్తుంది. అందుకే రుణద్ది అయిపోయింది. ఓకేనా? అలాగే. నెక్స్ట్ మనకు ఇంకోటి అదాదిగణం చెప్పుకున్నాం. రుదాదిగణం తర్వాత నెక్స్ట్ తనాదిగణం చెప్తాం. ఏం చెప్పాను? తనాదిగణం. తనాదిగణంలో తను విస్తారే ధాతు. తను విస్తారే అంటే విస్తరింప చేయడం. ఏంటి? రుణద్ది అంటే ఏంటి? నిలబెట్టడం. నిలబెట్టే అర్థంలో ఉందన్నమాట. రుదు ధాతు ఇది నిలబెట్టడం లేదా కప్పటం, ఆవరించే అర్థంలో. దీనికి తను విస్తారే, తనాదిగణంలో ధాతుకి తను విస్తారే ధాతు వస్తుంది. ఇక్కడ మన లక్ష్యం ఏంటి? ఇక్కడ వికరణ ప్రత్యయం సూత్రం ఏంటి? తనాది కృభ్య ఊహు. తనాది తనాదిగణంలో ఉన్న దాంట్లో కృ, తనాదిగణంలో ధాతులకు కృ ధాతుకు విడిగా తీసుకున్నాడు. ఎందుకు? తనాదిగణంలో కృ ధాతు లేదు, అందుకే పక్కన ఈ సూత్రంలో ఉపయోగించారన్నమాట మహర్షి పాణి. తనాదిగణంలో ధాతులకు ఇంకా కృ ధాతు వేరే గణంలో ఉంది, అయినా ఆ ధాతు కూడా ఇష్టం అనమాట, అందుకే ఇక్కడ తీసుకున్నాడు. కృ ధాతుకి ఊ ప్రత్యయం వస్తుంది. తనాది క్రీభ్య ఊహు, క్రీభ్య ఊహు, ఊ ప్రత్యయం వస్తుంది. మొత్తానికి వస్తుంది ఊ ప్రత్యయం వస్తుంది. తనాదిగణంలో ధాతులతోటి మనకు ఊ ప్రత్యయం వస్తుంది. సో ఊ ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుంది? ఊ అని వికరణ ప్రత్యయం మధ్యలో వస్తుంది. తనాదిగణంలో ధాతు చేత ప్రత్యయం తెచ్చినప్పుడు ఆ ధాతుకి ప్రత్యయం మధ్యలో వికరణ ప్రత్యయం వస్తుంది. సో రూపం ఎలా ఉంటుంది? తనుక మాగా తను విస్తార ధాతు, దానికి అనుబంధ లోపం చేసుకుంటాం. తను విస్తార ధాతుకు అనుబంధ లోపం వస్తే ఉపదేశ జన్నాస్కైతతోటి ఇత్సం చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు తన్ మిగులుతుంది. కేవలం ఏం మిగులుతుంది? తన్. ఈ తన్ ధాతుతోటి మన టిప్ ప్లస్ జి ప్రకారంగానే ఏకవచనంలో తిప్పు తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత తన్ ధాతుకి తిప్పు ప్రత్యయానికి మధ్యలో తనాది గణంలో ఉండే ధాతు కాబట్టి తనాది క్రీభ్య ఊహు అనే సూత్రం వచ్చేసి మధ్యలో ఊ చేస్తుంది. మధ్యలో ఊ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? తన్ ధాతుకి తిప్పు ప్రత్యయానికి మధ్యలో ఊ వచ్చినాడు. ఊ ప్రత్యయం వచ్చింది, ఊ వికరణ ప్రత్యయం వచ్చింది. ఊ వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు పక్కన తిప్పు అనుబంధం లోపం చేయండి. ఇప్పుడు మనకేంటి? తన్ను ఊతి, తన్ను ఊ తి, తన్ను ఊ తి వచ్చింది. తన్ను ఊ తి. తన్ ఊ తి. ఇప్పుడు ఈ స్థితిలో ఈ టిప్ అనే సార్వధాతుకం కాబట్టి, తిప్పు సార్వధాతుకం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం చేత ముందున్నటువంటి ఉకారాంతానికి గుణం చేస్తుంది. ఊకి గుణం ఏమవుతుంది? ఓ అయిపోతుంది. ఊకి గుణం అవుతుంది. తన్న ఊకి గుణం ఓ అయిపోతుంది. ఊ స్థానంలో ఓ వచ్చింది, పక్కన తి. నకారం ముందు హలంతం కాబట్టి పక్కన ఓ కలిపేసి తనో తి అయిపోతుంది కదా. మధ్యలో వచ్చిన కాబట్టి తనోతి అయిపోయింది. అట్లా మధ్యలో ఊ ఉంటేనే ఓ అయిపోయింది. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఊ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఓ వచ్చింది ఖచ్చితంగా ఊ అయి ఉండాలి. మనకు ఓ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఊ అయి ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ఇది అంటే ఊ ఎక్కడ వస్తుంది? తనాది గణంలోనే వస్తుంది. ఎందుకు? తనాది గణంలో తనాది క్రియభ్య ఊహు, ఆ సూత్రమే మనకు ఊ తీసుకొస్తుంది. అలాగా మనం దాన్ని తనాది గణం యొక్క ధాతు అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. అలాగే సునోతి ధాతు కూడా, సునోతి ధాతు కూడా సును సను దాని మామూలుగా ఏంటది?
ధాతు షణు ధాతు అండి. ఏ ధాతు? షణు దానే అంటే ఇచ్చే అర్థంలో షణు దానే. ధాతు ఏంటి? షణు. ఓకేనా? ఈ షణు దానేకి ఇక్కడ మూర్ధన్య శకారం ఉంది కదా, దాత్వాదేహ సహ తోటి మనము మూల్ ధాతుని షణు ధాతు మూర్ధన్య శకారంతో యుక్తమైంది. ఇప్పుడు ధాత్వాదేహ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం వ్యాకరణంలో. ధాత్వాదేహి సహ భవతి. ధాత్వాదేహి ధాతుకి ఆదిలో ఉండే మూర్ధన్య శకారానికి సహ భవతి, సహ వస్తుంది. ఆ రకంగా ఇక్కడ ధాతుకి ఆదిలో మూర్ధన్య శకారం ఉంది కాబట్టి దానికి దంత సకారం అయిపోతుంది. ఏమవుతుంది? దంత సకారం అవుతుంది ఈ సూత్రం ప్రకారంగా. అప్పుడు ఏమవుతుంది? సా అయిపోయింది. ఏమైపోయింది? సా. ఇప్పుడు ఈ దంత సకారంగా మారిన వెంటనే నకారం కూడా మారిపోతుంది. అనా ఉంది అంటే ఈ మూర్ధన్య శకారం కారణంగానే అది అనా వచ్చింది అనమాట. అంటే మామూలుగా నా అనమాట సన్. అంటే తవర్గం యొక్క పంచమాక్షరానికి స్తుత్వ సంధి అయిపోయింది కాబట్టి తవర్గం యొక్క పంచమాక్షరం పెట్టాం. అంటే నా స్థానం అనా పెట్టేసాం అనమాట. ఇప్పుడు ఇదే మారిపోయేసరికి దాత్వాదేహి సహ అనే సూత్రం చేత మూర్ధన్య శకారమే మారిపోయింది కాబట్టి మూర్ధన్య శకారం మారిపోయి మూల స్థితి సకార స్థానానికి వచ్చింది, దంత సకార స్థానానికి వచ్చింది. ఇది మారగానే వెంటనే ఇది కూడా మారిపోయింది అనమాట. అంటే ఏ దాని కారణంగా అయితే నాకు అనా చేశామో ఇప్పుడు అదే మారిపోయినప్పుడు దాని నిమిత్తమే మారినప్పుడు దాని నైమిత్తికం కూడా మారిపోతుంది. ఎవరి కారణంగా అయితే మనం వచ్చామో ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మనం కూడా అక్కడ ఉండం, మనం కూడా ఆ వ్యక్తితో పాటు వెళ్ళిపోతాం అన్నమాట. అలాగా ఇప్పుడు ఎవరి నిమిత్తంగా అయితే ఏ వర్ణం నిమిత్తంగా అయితే నాకి అనా చేశామో ఇప్పుడు ఆ వర్ణం వెళ్ళిపోయినప్పుడు నాలో అనా కూడా మామూలు స్థితి నాలోకి వచ్చేస్తుంది. అందుకే సన్ అయిపోయింది సన్. దీన్ని ఏమంటాం అంటే నిమిత్తస్య అపాయే నైమిత్తికస్యాపి అపాయ. నిమిత్తం అనేది తొలగిపోయినప్పుడు దాని నుంచి వచ్చిన నైమిత్తికం కూడా తొలగిపోతుంది, అది వెళ్ళిపోతుంది. అదే నేను చెప్పారా, ఎవరి కారణంగా అయితే వచ్చామో వాళ్ళే వెళ్ళిపోయినా మనం కూడా అక్కడ ఉండము. అది కూడా నిమిత్తస్య అపాయే అపాయం తొలగించినప్పుడు నైమిత్తికమపి అపాయ. నైమిత్తికస్య అపి అపాయ అండి. నిమిత్తస్య అపాయే నైమిత్తికస్యాపి అపాయ. నైమిత్తికస్యాపి అపాయ అది కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు అందుకే షణు ధాతు సన్నుగా మారిపోయింది. ఏం మారిపోయిందండి? సన్నుగా మారిపోయింది. తర్వాత ఇది ఉకానికి ఉపదేశాజన్య నాసికి తోటి ముందు వేసేసుకుంటాం, వెళ్ళిపోతే సన్ మిగిలింది. సన్. ఇప్పుడు సన్ ధాతు చేత మనం తిప్పు తెచ్చుకుంటాము. ఏం తెచ్చుకుంటాం? తిప్పు తెచ్చుకుంటాం. తిప్పు తెచ్చుకునే వెంటనే మళ్ళా ఇది తనాది గణంలో ఉండే ధాతు కాబట్టి తనాది క్రీభ్య ఊహ అనే సూత్రం వచ్చేసి టిప్ తీ పెట్టేసాను డైరెక్ట్ గా. మధ్యలో ఊ తీసుకొస్తుంది. సన్ను ఊ తి. సేమ్ ఇక్కడ కూడా తిప్ అనేది సార్వధాతుకం కాబట్టి తింగిషిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత ఆ ముందున్నటువంటి అంగానికి ఉకారాంత అంగం అనమాట. ఇప్పుడు ప్రత్యయం పక్కటే మొత్తం ఇదంతా అంగం అయిపోతుంది. అన్నమాట. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా. సో ఉకారాంత అంగం ఇది ఇప్పుడు ఉకారాంత అంగం అయిపోయింది. ఉకారాంత అంగానికి ఇది గుణం చేస్తా ఉంటుంది. సార్వధాతుక ఆర్ధధాతుక యోహు. సో గుణం చేస్తే ఓ అయిపోతుంది. సన్ను ఓ. సన్ ఊకి గుణం ఓ అయితే సనో పక్కన మొత్తం కలిపితే నా హలంతంగా సనోతి అయిపోతుంది. ఓకేనా? ఈ రకంగా మనకి సనోతి సనుతహ ద్వివచనంలో తస్ తెచ్చుకుంటే సనుతహ అయిపోతుంది. బహువచనంలో సున్వంతి అలా అయిపోతుంది. సునోతి జీ. మనం ఇక్కడ పెట్టుకున్నదే షను అనాకారం కదా ఆచార్జీ. దాన్ని మరి మళ్ళీ ముందుగాల మనం నోనహ అనే సూత్రం ద్వారా మామూలు నకారానికి అనాకారం చేసుకున్నామా? ఈ అనాకారం తీసేసిన తర్వాత షకారం మూర్ధన్య శకారం వెళ్ళిపోయినాక మళ్ళీ నోనహతో రాదు. నోనహ అనేది ధాతువునకు ఆదిలో మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నీ ధాతు ఉంది. ఏ ధాతు? నీ ధాతు అండి.
ఇది ధాతు. అంటే నా 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 శంక ఏంటంటే ధాతువులకు ఆచార్యజీ, ఆదిలో ఇక్కడ ఆ? అనాకారం ఉంది కదా, మళ్ళీ సన్న తీసుకొచ్చుకున్న సకారం తీసుకొచ్చుకున్నాక, దంత సకారం తీసుకొచ్చుకున్నాక మామూలు నకారం పెట్టుకుంటున్నాం కదా, అది మామూలు లెక్కన అయిపోతుంది. అదే అంటున్నాను. అది మూర్ధన్య శకారం ఉన్నది కాబట్టి అది సామాన్య నకారం అనగా మార్చామన్నమాట. అది మూర్ధన్య శకారం దంత సకారం మార్చేసరికి ఆటోమేటిక్ గా అది మారిపోయేసరికి స్వతహాగా అది కూడా మారిపోయింది అంటున్నాను. అందుకే వార్తగా చెప్పాను, నిమిత్తం తొలగిపోయినప్పుడు దాని నైమిత్తం కూడా తొలగిపోతుంది. ఇప్పుడు నిమిత్తంగా నేను ఉన్నాను కాబట్టి మీరు వచ్చారు, నేను వెళ్ళిపోయాను కూడా ఏదో కారణం వల్ల, అప్పుడు ఆటోమేటిక్ మీరు వెళ్ళిపోతారు. అంటే నిమిత్తం ఉన్నప్పుడు ఆ నైమిత్తికం వచ్చింది, ఆ నైమిత్తికం వెళ్ళిపోయినప్పుడు ఇది కూడా వచ్చిన వర్ణం అవుతుంది, అది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు అదే చెప్తున్నాను, మూర్ధన్య శకారానికి దంత సకారం చేశాం, ధాత్వాదేహ సహసహ, అది సాగా మార్చేసరికి అది తొలగిపోయేసరికి వెంటనే అది ఉంటేనే అనా ఉంటుంది అన్నమాట. అది తొలగిపోతే అనా కూడా వెళ్ళిపోయి సామాన్య ఆకారంలోకి వచ్చేస్తుంది. నోనహ అనేది ధాతునకు ఆదిలో ఉండే నకారానికి మాత్రం నా చేస్తుంది. ఓకేనా? ఈ ధాతునకు ఆదిలో లేదు నా అనేది. నోనహ అనేది ధాతువులో ఉండే ఆది నకారానికి సామాన్య నకారం చేసేస్తుంది. అప్పుడు నీ అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. ఓకేనా? అస్తు, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. అస్తు అండి. ఈ రకంగా మనము ఇది చూసాం. నెక్స్ట్ తనాది గణంలో ఉండే ధాతులు ఈ రకంగా ఉంటాయి. సనోతి, సనుత, సన్వంతి అలాగా. నెక్స్ట్ క్రయాది గణం చూడండి. నెక్స్ట్ గణం ఏంటి? క్రయాది గణంలో ధాతులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మా సనోతి, సనుత, సన్వంతి చూసాం. అలాగే తనోతి, తనుత, తన్వంతి అన్ని ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ క్రయాదిగణం ధాతు యొక్క విశేషత ఏంటి? క్రయాదిగణంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? క్రయాదిగణంలో మొట్టమొదటి ధాతు ఏంటంటే ఇక్కడ క్రీ ధాతు ఇచ్చాడు మొత్తం. ఏ ధాతు? డుక్రీకరణి అంటే ద్రవ్య వినిమయం, అంటే ద్రవ్యాన్ని తీసుకోవడము మార్చుకోవడం, అంటే ద్రవ్యం వినిమయం అంటే మార్చుకోవడం, అంటే దీనికి బదులుగా ఇది ఇవ్వడము, వస్తువుకి బదులుగా వస్తువు మార్పిడి, అలాంటి అర్థంలో. ఏ ధాతు మనకు? క్రీ ధాతు, ద్రవ్య వినిమయం, ద్రవ్యాన్ని మార్చుకోవడం, వస్తువును మార్చుకోవడం, అలాంటి అర్థంలో డుక్రీకరణ ధాతు ఉంది. ఏ ధాతు? క్రయాదిగణంలో డుక్రీకరణ ధాతు. డుక్రీకరణే. ఓకేనా? ఇది ధాతుని డుక్రీకరణే. సో డుక్రీ అనే కోసం ఇలా రాస్తాం, క్రీ రాస్తాం, ఇట్లా రాస్తాం. అలా రాయలేదు ఇక్కడ నేను. ఇలా రాసాను, కాకి రావత్ ఇచ్చాను అనమాట. రూవత్తు కాకుండా రావత్ ఇచ్చాను, అది గమనించండి. కాబట్టి ఇది రాదు మనకు. ఓకే. సో డుక్రీకరణ ధాతు. దీనికి అనుబంధం లోపం చేసుకుంటే, ఇది క్రయాదిగణంలో ఉండే ధాతు అండి. అనుబంధం లోపం చేసుకుంటే ఆది ఇంటుడవహ. ఏంటి? ఆది ఇంటుడవహ. ఆదిలో ధాతునకు ఆదిలో ఉండే ఈ గాని, టూ గాని, డూ గాని ఉంటే దానికి ఇత్ సంజయ్ పేరు పెట్టుకుంటాం. ఇక్కడ ఈ లేదు, టూ లేదు, కానీ డూ ఉంది కదా. డూ ఉంది కాబట్టి దానికి ఇత్ సంజయ్ పెట్టి దానికి లోపం చేసేసాం. తర్వాత ఏమైంది? హలంత్యం అనే సూత్రం చేత ఇత్ సంజయ్ పేరు పెట్టి ఈ ఎకాలను కూడా తీసేసాం. తస్లోప అదర్శన లోప అయిపోయింది. తస్లోప అదర్శన లోపం చేస్తే ఇది కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఓన్లీ ఏం మిగిలింది మనకు? క్రీ మిగిలింది. ఏం మిగిలింది? క్రీ మిగిలింది. ఓన్లీ క్రీ మిగిలింది. ఈ క్రీ ధాతుతోటి మనం తిబాద్ ఉత్పత్తి చేసి తిప్పి తెచ్చుకుంటాం. లస్య అధికారం దగ్గర తిప్ తస్జీ షిప్ తస్త ప్రకారంగా తిప్పి తెచ్చుకుంటాం. సో క్రీ ధాతు తిప్పి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు క్రీ ధాతునకు తిప్ ప్రత్యయానికి మధ్యలో మనకి ఈ సూత్రం వస్తుంది. ఇది క్రయాదిభ్య స్నా, ఇది వికరణ ప్రత్యయం. ఇది క్రయాదిగణంలో ఉండే సూత్రాలకు విశిష్టమైన సూత్రం. క్రయాదిభ్య స్నా. ఏం ప్రత్యయం అండి? స్నా ప్రత్యయం. క్రయాది గణ పఠేతేభ్య ధాతుభ్య, క్రయాదిగణంలో ఉండేటువంటి ధాతుల చేత స్నా ప్రత్యయం వస్తుంది. స్నా అనే వికరణ ప్రత్యయం వస్తుంది. ఎక్కడ? ధాతునకు ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. ఓకేనా? సో ఈ వికరణ ప్రత్యయం వస్తే ఎక్కడ వస్తుంది? మధ్యలో వస్తుంది అన్నమాట. వస్తుంది క్రీకి క్రూకి తీకి మధ్యలో వస్తుంది. అప్పుడే వస్తే ఇలా అవుతుంది. స్నా ఇలా మధ్యలో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీనికి అనుబంధం లోపం చేసినామంటే ఏమవుతుంది? స్నాలో షకారం కాబట్టి ప్రత్యయానికి ఆదిలో ఉంది కాబట్టి లషక్వ తద్దితే వచ్చేసి ఈ సకారాన్ని తీసేస్తుంది. ఓకేనా? అప్పుడు ఓన్లీ నా మిగిలింది. ఏం మిగిలింది? నా. అప్పుడు క్రీ నాతి. దీంట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, స్పష్టంగా రూపం వచ్చేసి మనకు. అనుబంధం లోపం చేస్తే దీనికి గుణం కానీ వృద్ధి కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం సిద్ధించింది. ఇక అనుబంధం లోపం చేసాం, క్రీ స్నా ప్రత్యయం తీసుకురావడం విశేషం. అప్పుడు క్రీ నాతి అయిపోయింది మనకు. అయిపోయింది
క్రీనాతి అనే రూపం వచ్చేసింది. ఓకేనా? క్రీనాతి. కాకపోతే మనకు అనా వస్తుందా? అనా కావాలి. మనకి ఏం కావాలి? క్రీనాతిలో నాకి అనా చేయాలి. సామాన్యక ఈ సమానకానికి మనకు నాకి అనా ఎలా చేస్తాము? ఇక్కడ కూడా అట్కుప్వాంగ్ నుం వ్యవాయేపి అనే సూత్రం చేత, ఏ సూత్రం అండి? అట్కుప్వాంగ్ నుం వ్యవాయేపి అనే సూత్రం చేత నత్వం చేస్తాం. ఓకేనా? అట్ అట్కుప్వాంగ్ నుం వ్యవాయేపి అనే సూత్రం చేత ఇక్కడ కూడా నుమ్ వచ్చేస్తుంది. అట్కుప్వాంగ్ నుం వ్యవాయేపి తోటి నాకి అనా చేస్తాము. సో క్రీనాతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా? దీంట్లో స్నా తెచ్చిన తర్వాత కేవలం నత్వమే విశేషము. ఓకేనా? నత్వం చేయడమే విశేషం అన్నమాట. అందుకే క్రీనాతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే క్రీనాతి ద్వివచనంలో కొంచెం క్రీనీత అయిపోతుంది. అక్కడ కొన్ని రూపాలు సూత్రాలు కొన్ని వేరే విధంగా వస్తాయి. ఇప్పుడు నా కనిపి క్రీనాతి, క్రీనీత, క్రీనంతి మధ్య నా కనిపిస్తుందా? ఆ నా ఎక్కడి నుంచి? క్రయాదిగణంలో మాత్రమే నా వస్తుంది. ఎందుకంటే క్రయాదిభ్య స్నా అంటుంది. కాబట్టి మనం దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. ఇది క్రయాదిగణంలో ధాతు అని చెప్పి మనకు తెలిసిపోతుంది. క్రయాది గణంలో ఉంటే ధాతులకు అన్ని ఈ రకంగా ఉంటాయి. ప్రీనాతి, ఇప్పుడు క్రీ ధాతు తీసుకునే క్రీనాతి అన్నాం. అదేవిధంగా ప్రీ ధాతు తీసుకుంటే ప్రీనాతి అని చెప్తాం. అది మీ ధాతు తీసుకున్నట్టు మీ నాతి. అట్లా అన్నిటికీ మధ్య నా కనిపిస్తున్నామట. ఓ ఈ నా ప్రతి ఎక్కడ ఉంది? క్రయాదిభ్యాష్ణ. అందుకే ఈ 10 సూత్రాలు మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, మనకి వెంటనే ఐడెంటిఫై చేయవచ్చు దీంట్లో ఏ ప్రత్యయం ఉంది, ఎలా వచ్చిందని చెప్పి. ఓకేనా? ఆ ప్రత్యయాన్ని చూడగానే మనకు ఆ ధాతు, ఆ గణము ఏదో మనకు తెలిసిపోతుంది. ఓకే? క్రీనాతి, క్రీనీత, క్రీనంతి ఇలాగా మనకు రూపాలు ఉంటాయి. అస్తు. నెక్స్ట్ అలాగే ప్రీ ధాతు కూడా ప్రీనాథు కూడా అలాగే అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రీ ధాతు తీసుకున్నాం అనుకోండి, ప్రీ ధాతు ఇది ధాతు అని. ప్రీ ధాతుకి అర్థం ఏంటంటే ప్రీ ధాతు, ప్రీ అంటే ప్రీనాతి, ప్రీ తర్పణ కాంతో ప్రకాశార్థంలో తర్పణం అంటే తర్పణం అంటే ఏదైనా ఇచ్చేటువంటి తర్పణం, శ్రాద్ధ తర్పణాలు అంటుంటాయి కదా, అలా తర్పణం కావాలంటే తప్పించే అర్థంలో తృప్తి చెందించడం, తృప్తిపరచడం, తృప్తి చెందించే అర్థంలో ఇది తర్పణం అంటాం. సంతోషించడం కూడా అర్థం. సంతోష పెట్టడంలో తృప్తి పెట్టడం అంటే సంతోష పెట్టడం. అలాంటి అర్థంలో తృప్తి చెందించే అర్థంలో ఈ ధాతుని తీసుకుంటాము. ఇక్కడ ప్రీ ధాతు, ఇక్కడ అనుబంధ లోపం చేస్తాము. అనుబంధ లోపం చేస్తే హలంత్యం తోటి వెళ్ళిపోతుంది, యకారం వెళ్ళిపోతుంది, ఇక్కడ ప్రీ మిగులుతుంది. ఓకేనా? ఆ ప్రీకి తిప్పు తెచ్చుకుంటాము. తిప్పు కత్తి మధ్యలో స్నా వస్తుంది, మధ్యలో స్నా వస్తుంది. అనుబంధ లోపం చేస్తే ప్రీనాతి. ఇక్కడ నాకి అనా చేస్తాము. ఏం చేస్తాము? నాకి అనా చేస్తే ప్రీనాతి అనే రూపం సిద్ధిస్తున్నాడు. ప్రీనాతి. ఓకేనా? అనుబంధ లోపం చేసుకొని ప్రీనాతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకే? అస్తు అండి. అలాగే మీనాతి కూడా మీద ఎన్నేం తీసుకోవచ్చు. దీని కూడా ఇక్కడ మీనాతి అనే దాంట్లో మనకు రాదు. మనకు నాకి నా రాదు. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రీధాతులో కనీసం రేపం ఉందన్నమాట. అందుకే రేపానికి పక్కన ఉండే నకారానికి మాత్రం అనా అవుతుంది. మీనాతిలో మీ ధాతు ఏ ధాతు అండి? మీ ధాతు. కాబట్టి ఇక్కడ నాకి నా రాదన్నమాట. సామాన్య క్రయాదిగణంలో ఉన్నటువంటి స్నా ప్రత్యయం ఏదైతే ఉందో నా అదే ఉంటుంది. కాబట్టి మీనాతి అలాగే ఉంటుంది. మీనాతి, మీనీత, మీనంతి. ఓకేనా? మీ హింసార్థంలో మీ హింసార్థంలో ఈ ధాతు ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకరోజు అతధాతు చెప్పాను. ఏ ధాతు చెప్పానండి? అతతి, అతతః, అతంతి. ఏంటి?
అతతి అతతః అదభక్షణ ధాతు చెప్పాము. ఓకే అండి, అది చెప్తాను. ఇప్పుడు ఇది మనకు నెక్స్ట్ అంతిమ గణం అంటే చురాది గణం ఉంది. ఏ గణం ఉంది? చురాది గణం. చురాది గణం ధాతుల యొక్క విశేషత ఏంటి? ఇది చూడండి ఒకసారి. చురాది గణం మొట్టమొదటి చురు ధాతు తీసుకుందాం. ఏ ధాతు అండి? చురు ధాతు తీసుకుందాం. మొట్టమొదటిగా చురు ధాతే వస్తుంది. ఓకేనా? చురాది గణంలో మొట్టమొదటికి చురు ధాతు ఉంది కాబట్టి దానికి చురాది గణం పేరు పెట్టామన్నమాట. సో ఈ చురు ధాతుకి విశిష్టమైన సూత్రం ఏంటి? చురాదిభ్యో నిచ్. అంటే చురాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత నిచ్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? నిచ్ ప్రత్యయం వస్తుంది. చురాదిభ్యో నిచ్ అంటే ఇది మొత్తం సూత్రం పెద్దగా ఉంది. సత్యాప పాశ రూప వీణ తూల శ్లోక సేన లోమ త్వచ వర్మ వర్ణ చూర్ణ అంటే ఈ ధాతులకు తీసుకున్నాడు. అవి కాకుండా చురాదిభ్యో నిచ్ అంటే ఈ పైన చెప్పిన ధాతులతోటి అవి చురాది గణం లేవు, అందుకే విడిగా తీసుకున్నాడు. ఆ ధాతుల చేత ఇంకా చురాది గణంలో ఉండే ధాతుల చేత నిచ్ ప్రత్యయో భవతి. ఏ ప్రత్యయం వస్తుందట? నిచ్ ప్రత్యయం వస్తుంది చెప్పారు. నిచ్ ఇలా వస్తుంది, నిచ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? చకారానికి హలంత్యం వెళ్ళిపోతుంది, నకారానికి చుట్టూ వెళ్ళిపోతుంది. ఏదాంత వెళ్ళిపోతుందండి? చుట్టూ వెళ్ళిపోతుంది. చుట్టూ సూత్రం చేసి తీసేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది? కేవలం నీ మిగులుతుంది. ఏం మిగులుతుందండి? నీ మిగులుతుంది. సూర్య కామ ఈ అంటే నీకు కూడా మనం అనుమతి చుట్టూ చేత ఇత్సంధి పెట్టి లోపం చేస్తే ఈ మిగులుతుంది. సూర్య ఈ ఏంటండి? సూర్య ఈ. ఇప్పుడు ఈ నిచ్ రాగానే మనము ఇది ఆర్ధాతుక ప్రత్యయం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం చేత గుణం చేస్తాం. ఏం చేస్తాము? గుణం చేస్తాం. గుణం ఏమవుతుంది? ఇక్కడ ఉపదాలో ఉకారం ఉంది, అంతిమ వర్ణానికి ముందు ఊ ఉంది కాబట్టి ఉపదాలో ఉండే అకారానికి పుగంత లఘు పదస్య అండి. సార్వధాతుక ఆర్ధధాతుక కాకుండా పుగంత లఘు పదస్య అనే సూత్రం చేద్దాం. అదేమంటుంది? లఘు ఉపదాలో ఉన్నప్పుడు ఆర్ధాతుకం పక్కన ఉంటేనా నేను అలాంటి అంగానికి గుణం చేస్తాను అని చెప్పి పుగంత లఘు పదస్య అనే సూత్రం ప్రకారంగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే గుణం అవుతుంది. ఏమవుతుందండి? గుణం చేసుకుంటాం. పుగంత లఘు పదస్య ఎందుకంటే నిచ్ ప్రత్యయానికి తింగు బిండి ప్రత్యయం కాబట్టి దీనికి ఆర్ధాతుక సంధ్య. ఆర్ధాతుకం పక్కనే ఉంది కాబట్టి గుణం ఏమవుతుంది? సూర్యులో ఉండే ఉకారం గుణం ఓ అవుతుంది. ఏమవుతుంది? ఓ అవుతుంది. అప్పుడు చోర్ అయిపోయింది. చోర్ పక్కన ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? చోరీ. చోరీ అయిపోయింది. ఇప్పుడు చోరీ అయిపోయింది. ఇప్పుడు చోరీ కలిపేసరికి చోరీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇప్పుడు చోరీ అయిపోయింది. మనకు చోరీ అయితే మన లక్ష్యం కాబట్టి నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు చోరీ అయిపోయింది. ఈ నిచ్ ప్రత్యయం అనేది మాకు చెప్పిన సూత్రం సనాద్యంత ధాతవ. సనాద్యంత ధాతవ. ఓకేనా? సనాద్యంత ధాతవ. ఈ సూత్రం ఏమంటుందంటే సన్ నుండి మొదలుకొని కొన్ని ప్రత్యయాలు ఇచ్చామట. కొన్ని ప్రత్యయాలు లెక్క పెట్టామట. ఒక 25 ఎన్నో ప్రత్యయాలు ఉన్నాయి. ఆ ప్రత్యయాలు కూడా ఈ ప్రత్యయం ఉంది, నిచ్ ప్రత్యయం ఉంది. ఆ ప్రత్యయాలకు ఈ సూత్రం ప్రకారంగా మళ్ళీ కొత్తగా ధాతు సంధ్య పెడుతుంది. మామూలుగా చురుధాతుకి భూవాదయ ధాతవ ప్రకారంగా ధాతు సంధ్య ధాతు సంధ్య ఉంది. కానీ ఈ నిచ్ ప్రత్యయం కలిపి మొత్తానికి కొత్తగా ఈ సూత్రం వచ్చేసి మళ్ళీ ధాతు అని పేరు పెట్టేసింది. ఏం పెట్టేసింది? ధాతు అని పేరు పెట్టింది. సనాద్యంత ధాతు అనే సూత్రం వచ్చేసి ఈ మొత్తానికి మళ్ళీ ధాతు అని పేరు పెట్టేసిందండి. ఓకేనా? అని మొత్తం చోదిని ఒక ధాతు అయిపోయిందన్నమాట. అంటే నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంత్యంలో ఉందో ఆ మొత్తానికి సనాద్యంత ధాతు ప్రకారం మళ్ళీ దానికి ధాతు సంధ్య అని పేరు పెట్టుకుంటాము. ముందు ఒక చురుకి మాత్రమే ధాతు సంధ్య ఉండేది. ఇప్పుడు నిచ్ ప్రత్యయం కూడా ధాతు అని పేరు వచ్చిందండి. విశేషత ఏంటంటే నిచ్ ప్రత్యయం కూడా ధాతుగా మారిపోయింది. ఓకేనా? నిచ్ ప్రత్యయం కూడా ధాతుగా మారిపోయింది. ఇప్పుడు ధాతుగా మారడం వల్ల మనకి లాభం ఏంటి?
ఇందు ఇది ధాతుగా ప్రత్యయాలు మార్చేసాం. శకాలుగా వచ్చేస్తాయి. నీచ ప్రత్యయం ధాతుగా మార్చడం వల్ల మనకు మళ్ళీ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. మళ్ళీ ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ఈ చోది అనే ధాతువు చేత మళ్ళీ టిప్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాము? చోది టిప్. లకారంలో టిప్ ప్రత్యయం తెచ్చుకుంటాం. టిప్ డైరెక్ట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చోది ధాతుకి టిప్ ప్రత్యయానికి మధ్య షప్ వస్తుంది. అందుకే 2 ప్రత్యయాలు రాసేటప్పుడు కర్తరి షప్ చేత షప్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? షప్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? చోదికి టిప్ ప్రత్యయం మధ్య ఏమొస్తుంది? షప్ ప్రత్యయం వస్తుంది. ఈ షప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏమి వెళ్తుంది? పకారం హలంత్యం, షకారానికి లషక్వత దితే ఏం మిగిలింది? షాలో ఆ షకారానికి ఓన్లీ ఆది షకారానికి మాత్రమే చేస్తామండి ఇది సంధ్య. షాలో ఆ అలాగే ఉంటుంది. అందుకే షప్కి ఏం వెళ్తుంది? ఆ మిగులుతుంది. షప్కి ఏం వెళ్తుంది? అనుబంధం లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. షప్లో ఉండే ఆ మిగులుతుంది. అందుకే చోది ఆ తి, చోది ఆ తి. ఇప్పుడు ఈ స్థితిలో షప్ అనేది అంటే సార్వధాతుకం. తింగ్ షిత్ సార్వధాతుకం. తింగ్ ప్రత్యయాలకు లేదా షిత్ ప్రత్యయానికి షప్లో షిత్ ఉంది కాబట్టి ఇది కూడా సార్వధాతుకం. కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఇగంతస్య అంగస్య గుణో భవతి అని చెప్పింది. ఇప్పుడు ఎందుకంటే ఇగంత చోదిలో ఈ ఉంది కదా, అంటే ఇక అంతిమంలో ఉంది కదా చోది ధాతు, అది అంగం కూడా. ఎందుకు షప్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం వస్తుంది కాబట్టి గుణం అవుతుంది. సో ఈకి గుణం ఏమవుతుంది? సార్వధాతుక ఆర్ధధాతుక ప్రకారంగా ఈకి గుణం ఏమవుతుంది? ఏ అవుతుంది. ఈకి గుణము ఏ అవుతుంది. అందుకే చోరే అయిపోయింది. ఏమైపోయిందండి? చోరే ఆ తి, చోరే ఆ తి. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ చోరే ఆ తి. ఈ స్థితిలో మనకు ఏ చోయ వాయావహ ఏముంటుంది? ఏ చోయ వాయావహ. ఈ సూత్రం వచ్చి ఏం చేస్తుంది? ఏకార స్థానంలో ఐ చేస్తుంది. ఏం చేస్తుందండి? చోదైలో ఉండే ఏకార స్థానంలో ఐ ఆదేశం వస్తుంది. ఏ ఆదేశం వస్తుంది? ఐ ఆదేశం. ఓకేనా? ఏ ఉంటే ఐ వస్తుంది, ఐ ఉంటే ఆ వచ్చేసేది, ఓ ఉంటే అవ్ వచ్చేది, అవ్ ఉంటే ఆ వచ్చేసేది. ఇక్కడ మనకు చోదేలో ఈకి గుణం చేస్తే ఏ అయిపోయింది కదా, ఐ స్థానంలో ఐ ఆదేశం అయింది. ఏమైంది? ఐ ఆదేశం ప్రాప్తమైంది. ఓకే, ఇప్పుడు ఐ చేద్దాం. ఐ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు చోరు ఏకాద స్థానంలో ఐ వచ్చిందండి, అది విడదీశాం, పక్క తీసాం చూడండి. చోదేలో ఉండే ఏకాదానికి మాత్రం ఐ చేశాము, ఇది అక్కడ అనంతం అయిపోతుంది. ఏకాద స్థానంలో ఐ వచ్చింది. ఓకేనా? పక్కన ఆ అలాగే ఉంది, తి అలాగే ఉంది. ఓకే, ఆ అలాగే ఉంది, తి అలాగే ఉంది. దాన్ని ఏం చేయలేము మనం. ఇప్పుడు చోరు ప్లస్ ఐ ప్లస్ ఆ ప్లస్ తి. ఇప్పుడు ఐలో ఉండే ఆ చోరు రకారం హలంతం కాబట్టి దాంట్లో కలిపేసేయండి. రాళ్ళ కలిపితే చోరా అయిపోయింది. మళ్ళీ యా హలంతం కాబట్టి ఇప్పుడు చోరా అయిపోయింది. అంటే రాలో హలంతం కాబట్టి దానికి ఆ కలిపి ఐక ఆ రాళ్ళ కలిపారు చోరా. ఇప్పుడు యా హలంతం, మళ్ళీ యా హలంతం కాబట్టి ఆ షప్క ఆ మీద యాల కలిపితే చోరయ, పక్కన తి ఉంది, చోరయతి అలా వస్తుంది. ఓకేనా? ఏకాదానికి ఐ చేసుకుంటే చోరయతి అనే రూపం సిద్ధిస్తుంది. అందుకే ఈ రకంగా చురాదిగణంలో ముందు నిత్య ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత అది మళ్ళీ కొత్తగా స్నాధ్యంత ధాతవ సూత్రం ప్రకారంగా కొత్త ధాతుగా మారిపోతుంది. ఆ ధాతువు చేత మళ్ళీ తి ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు కర్తరి షప్ అనే సూత్రం చేత ఆ ధాతువుకి తి ప్రత్యయం మధ్యలో షప్ వస్తుంది. దానికి అనుబంధం లోపం చేసుకొని దాన్ని నిమిత్తం చేసుకొని గుణం చేసుకుంటే చోరే అయాది సంధి చేసుకుని చోరయతి అనే రూపం సిద్ధిస్తుంది. చోరయతి, చోరయత, చోరయంతి, ఆ రకంగా మనకు రూపం సిద్ధిస్తుంది. జీ ఇప్పుడు చెప్పండి, ఏదో అడుగుతున్నారు. అర్థమైందా? ఈ రకంగా మనకు రూపాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆత్మీయ పదంలో తిప్పు స్థాయిలో తా తెచ్చుకున్నాం అనుకోండి, చోరయతే అయిపోతుంది, అంతేం లేదు. అట్లా మనం ఎన్నైతే ఇప్పుడు చెప్తున్నామో ఆత్మీయ పదాలు ఎక్కడైతే ఉన్నాయో మనం తిప్పు తెచ్చుకున్నాం. తిప్పు స్థానంలో తిప్పు కాకుండా తే తెచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు తిప్పు స్థానంలో తిప్పు కాకుండా ఆత్మీయ పదంలో తా తెచ్చుకుంటాం. ఆత్మీయ పదం ఏమొస్తుంది? తిప్ తస్ జి సిప్ తస్ థా మిప్ వస్ మస్ తా తా, ఇవి తిప్ మిప్ వస్ మస్, ఇవి పరస్మ పదాలు. ఆత్మీయ పదం వస్తాయి తా ఆతాం ఝ. ఏంటండి? తా
ఆతాం ఝ ఇవి మనకు ప్రత్యయాలు. తా ఆతాం ఝ. మన ఆత్మీయ తా తెచ్చుకున్నాం అనుకోండి, మనకు చోదయతే రూపం సిద్ధిస్తుంది. తిప్పు స్థాయిలో ఏ పెట్టుకుంటాం అంతే. తా తెచ్చుకుంటే ఆ తాలో ఉండే ఇది తా ప్రత్యయం తెచ్చుకుంటాము. ఈ తాలో అకారం ఉంది కదా, ఇది విడదీస్తే ఎట్లా ఇలా వస్తుందండి. ఈ విడదీసినప్పుడు ఇలా వస్తుంది. తాను విడదీస్తే తు ఆ. ఈ అకారానికి ఏ చేసుకుంటాం. ఏ టిత్ ఆత్మనే పదానం టేరే. టీ భాగానికి అంటే తాలో ఉండే టీ భాగం అంటే అకారానికి ఏ చేస్తాం. ఏ చేస్తే అప్పుడు తే అయిపోతుంది. అంటే దీని స్థానంలో ఏ చేసామన్నమాట. అప్పుడు దీన్ని కలిపితే తే అయిపోయింది. అందుకే చోరయతే, సునుతే, అలాగా అన్ని ఈ రకంగా మారిపోతాయి. భవతే, చోరయతే, నుదతే. మనం ఏ ధాతులు ఆత్మీయపదంలో మార్చాలనుకున్నప్పుడు ఆత్మీయపద ప్రత్యయం తెచ్చుకుంటే చోరయతే, చోరయేతే, చోరయంతే, సేవతేకే సమానంగా రూపాలన్నీ మారిపోతాయి. ఈ రకంగా మనం చురాది గణంలో ఉండే ధాతులు తీసుకోవాలి. అస్తు. ఈ రకంగా ఉంటే మనకు వ్యాకరణంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ క్రమంగా వస్తాయి. మొత్తం అన్ని ధాతులకు మన ఆత్మీయపద రూపాలు ఎలా ఉంటాయో చూస్తాము. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కూడా మనకు ధాతు వృత్తి ఉందండి. దాంట్లో ఓన్లీ ఇప్పుడు మనం చెప్పాం కదా ఒక రూపం చెప్పి అట్లా అన్ని రూపాలు 2000 ధాతులకు మొత్తం 10 రకాలు ఎలా తయారు, మొత్తం అదే ప్రకరణం. ఓన్లీ ధాతు పాఠం ఉంది కదా మీకు దగ్గర పుస్తకం ఉంది కదా, ఆ ధాతు వృత్తి, మాధవీయ ధాతు వృత్తి అని చెప్పి ఈ 3 భాగాలు అయిపోయిన తర్వాత ఈ ధాతు గురించి మొత్తం చెప్పుకుంటాం మనం. ఈ ధాతు గురించి రోజు 10 రకాలు అది తయారు చేసుకుంటూ పోవడమే. ఇలా ఇప్పుడు ఒక రూపం చూపించాము. అలాగా భవతి, భవతః, భవంతి ఎలా వస్తుంది, భవశీలు, భవతః, భవత ఎలాగ వచ్చింది. అలా ప్రతిదీ 10 రకాల యొక్క రూపాలు మనం చేసుకుంటే ఎలా వచ్చింది, ఈ విధంగా తయారయ్యి అదే ఉంటుంది. ధాతువుది మాధవీయ ధాతు వృత్తి అంటాం దాన్ని. అక్కడ ఇంకా విశేషంగా మనకు అన్ని వస్తాయి. సామాన్యంగా ఈ ప్రత్యయాలు గుర్తు పెట్టుకున్నామంటే కర్తరిష్యప్పు, దివాదిభ్య షణ్, తనాది క్రీభ్య ఉహు, తుదాదిభ్య షహ, క్రయాదిభ్య స్న, స్వాదిభ్య స్ను. ఈ ఏ గణంలో ఏ ప్రత్యయం వచ్చింది క్రమంగా రాయించాం కదా, అవి గుర్తు నేర్చుకుంటేనా మనం చాలా మటుకు ఏ ధాతువులో ఏ ప్రత్యయం వచ్చిందని బట్టి దాన్ని బట్టి ఆ రూపాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఈ గణానికి సంబంధించింది. ఈ రకంగా మనం గణాలను గురించి చెప్పుకున్నాము. ఇందులో ఇంకొక సందేహం చెప్పండి. ప్రభాకర్ శాస్త్రి గారు. అదే మిగిలిన ఇప్పుడు చురాది గణంలో ఆత్మలేప చెప్పుకున్నాము. మిగిలిన 9 గణాల్లో కూడా ఆత్మలేపదికి టేరే సూత్రంతోనే ఏకారం వస్తుందా? అన్నిటికీ ఏకారం. ఆత్మనే పదాన టేరేతో ఏకారం వస్తుంది అన్నిటికీ. మిగిలిన 9 గణాల్లో కూడా అన్నిటికీ మిగిలిన 9 గణాల్లో కూడా. ఓకేనా? ఇంకా ప్రత్యయం మారుతుంది, అన్నిటికీ ఇదే విధంగా ప్రక్రియ ఉంటుంది. అదే ద్వివచనంలో బహుశా కొన్ని రూపాయలు మారుతూ ఉంటాయి ఆత్మీయ పద కారణంగా. ద్వివచనంలో మారుతుంది. అదే ప్రథమంగా ఏకవచనంలో. ఏకవచనం అయితే ఇదే వస్తుందండి. ఏకవచనంలో అన్నిటికీ ఇదే ఉంటుంది. ఓకేనా? ఈ రకంగా మనకు అవి మొత్తం రూపాలు ఈ రకంగా చూసుకోవాలి మనం. అస్తు. ఇప్పుడు మనకు వాక్య నిర్మాణం కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి వాక్యంలో క్రియాపదం లేకుండా వాక్యం ఉండదు. కృతి ప్రత్యయాలు, తది ప్రత్యయాలు కూడా ఉంటాయి మనకు. కాబట్టి ముందు వీటి యొక్క మనకు ప్రయోగం తెలిసినప్పుడు, అందుకే 10 రకాలు మనం కొన్ని చాలా మటుకు ప్రాక్టీస్ చేశాం మనం. అలాగా ఈ క్రియాపదాలు తెలిసిన తర్వాత మనం సుబంతాలను ఉపయోగించి, కృతి ప్రత్యయాలను ఉపయోగించి, తది ప్రత్యయాలను ఉపయోగించి మనం వాక్యం త్వరగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్రియాపదాలు ఎలా తయారవుతాయి, ఏ రకంగా ఉంటాయి కొన్ని చూసాం. అదేవిధంగా కొన్ని సుబంతాలు ప్రత్యయాలు ఎలా ఉంటాయి, సుబంత ప్రత్యయాలు వచ్చినప్పుడు అంటే మనం షష్ఠీ విభక్తిని ఉపయోగించి, ద్వితీయ విభక్తిని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉపయోగిస్తాం అని కొన్ని సుప్రత్యయాల గురించి కొన్ని రాసుకోండి, చెప్తాను. అంటే రూపాలు చూపిస్తాను ఎక్కడ మన సుబంత ప్రయోగం ఎక్కడ ఉపయోగించామనేది. ఎందుకని చెప్తేదా వాక్య నిర్మాణంలో మనకు ముందుగా క్రియా యొక్క రూపాలు ఎలా వస్తాయి, వాటి యొక్క రూపాలు 10 రకాలు ఏ రకంగా ఉపయోగిస్తామని తెలిసింది అనుకోండి, ఈ సుబంతం యొక్క షష్ఠీ విభక్తి, ద్వితీయ, పంచమి వీటిని ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం సరళంగా అవుతుంది మనకి. ఎందుకంటే దానికి అర్థం చెప్పుకున్నాం. డుమువులు ప్రథమ విభక్తి, నీనుల గురించి చితంచన్ తొడంతో కొరుకొనుకై వలన కంటే పట్టి దాన్ని సహాయంగా తీసుకొని మనకు అర్థాన్ని బట్టి మనం ఎక్కడ ఏ విభక్తి తీసుకొని మనకు ఐడెంటిఫై చేయొచ్చు. కానీ లకారంలో భూతకాలంలో ఎలా వస్తుంది, లింగ లకారంలో ఎలా వస్తుంది, లిటి లకారంలో ఏ విధంగా వస్తుంది అంటే ఏ కాలానికి చెప్పేటప్పుడు, నిన్న మొన్న చెప్పేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఇదో చెప్పేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, భూతకాలమైన, భవిష్యత్ కాలమైన, వర్తమాన కాలమైన, దాన్ని బట్టి మనం లకారాలు కొంచెం అభ్యాసం చేశాం కాబట్టి ఇప్పుడు సుబంతాలు మనకు తేలికగా అయిపోతాయి. ఇప్పుడు ఒక చెప్తాను చూడండి, మీరే చెప్పేస్తారు. ఇప్పుడు ఒక వాక్యం చెప్పాను,
హరి యొక్క తమ్ముడు మార్గంలో ఒక అశ్వాన్ని చూశాడు, అంటే గుర్రాన్ని చూశాడు. అశ్వాన్ని చూశాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సంబంధం సుబంధ ప్రయోగం ఏంటి? చూశాడు అనేది మనం ఖచ్చితంగా క్రియాపదం ఉపయోగించుకుంటాం లంఘ్లాకారంలో. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? హరేహి తమ్ముడు అంటే హరేహి భ్రాతు అంటే హరి యొక్క తమ్ముడు. మార్గంలో అంటున్నాం. హరి అంటే హరి తమ్ముడు అంటే హరి యొక్క తమ్ముడు అని అర్థం. ఇప్పుడు హరి యొక్క అని కాకి యొక్క ఎక్కడ వస్తాయి మనకు? షష్ఠి వస్తాయి. అందుకే హరేహి తమ్ముడు అనే దానికి భ్రాత అని చెప్పి, లేదా అనుజహ అని చెప్పుకోవచ్చు. తమ్ముడిని అనుజహ లేదా అగ్రజ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తమ్ముడు అంటే అనుజహ లేదా భ్రాతు లేకుంటే అనుజహ రాసుకోండి. హరేహి అనుజహ మార్గం దానికి పతిని శబ్దం ఉందండి. మార్గానికి ఏంటి? పతిని శబ్దానికి శబ్ద రూపాలు బాగా నేర్చుకోవాలి. పతిని శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనం పతి శబ్దం వస్తుంది. మహాప్రాణం పతి అంటే మార్గంలో సప్తమి విభక్తి ఏకవచనం. అంటే మార్గంలో ఏకం అశ్వం అపశ్యత్, ఒక గుర్రాన్ని చూశాడు. ఏకం అశ్వం అపశ్యత్ చూశాడు. ఇక షష్ఠీ విభక్తికి సప్తమి విభక్తిని ఉపయోగించాము సుబంతాలను. హరేహి షష్ఠీ విభక్తి, పథి అంటే మార్గంలో సప్తమి విభక్తి. అంటే అర్థాన్ని బట్టి మనకు ఒక హరి యొక్క తమ్ముడు మార్గంలో, అంటే హరి యొక్క తమ్ముడు అని యొక్కని బట్టి మనం షష్ఠీ విభక్తి అని చెప్పి, మార్గంలో లోపల అనేది సప్తమి విభక్తి, దాన్ని బట్టి సప్తమి విభక్తి అని చెప్పి, తర్వాత చూశాడు. ఏం చూశాడు అంటున్నాడు. వాక్యం చెప్తే చూస్తున్నాడు అన్నాం అనుకోండి పశ్యతి రాసేవాళ్ళం. చూడాలి అన్నాం అనుకోండి పశ్యతు అని చెప్పేవాళ్ళం. చూశాడు అంటున్నాడు అపశ్యత్ చెప్పేశాం. ఏదో చూస్తాడు అన్నాం అనుకోండి చూడలేదు. చూస్తాడంటే ఏం చెప్తాం? ద్రక్ష్యతి. ఓకేనా? దృష్టిదాస్కు ఇక్కడ పశ్య ఆదేశం కాదు, అందుకే ద్రక్ష్యతే వస్తుంది. దృష్టిదాతకి ద్రక్ష్యతి. ఆ రకంగా మనం వాక్యాలు చూస్తాం అన్నమాట. నెక్స్ట్ ఒక చూడండి, ఇంకొకటి వాక్యం. సీత యొక్క పతి కన్నా రామచంద్రుడు, అంటే సీత యొక్క పతి అంటే భర్త యొక్క పేరు శ్రీరామచంద్రుడు. సీతాదేవి యొక్క పతి కన్నా అంటే భర్త యొక్క పేరు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు యొక్క అని చెప్పాం కాబట్టి సీతాయాహ పత్యు నామ రామచంద్ర ఆసీత్. నేను కథ చెప్తున్నాము. శ్రీరామచంద్రుని పేరు ఉండేది. ఓకేనా? శ్రీరామచంద్రుని యొక్క పేరు ఆసీత్ అలా ఉండేది. ఎందుకంటే భూతకాలం జరిపిన గట్టిని చెప్పుకున్నాడు, లిట్లకాలను ఉపయోగించాలి కాబట్టి సామాన్యంగా ఆసీత్ అని చెప్పాను. ఓకేనా? సామాన్యంగా సీతాయాహ పత్యు నామ రామచంద్ర ఆసీత్, శ్రీరామచంద్ర ఆసీత్. ఇక షష్ఠీ విభక్తిని ఉపయోగించాం. సీతాయాహ పత్యు నామ శ్రీరామచంద్ర ఆసీత్. ఇప్పుడు సీతాయాహ పత్యు, ఇక్కడ విగ్రహవాక్యం ఏంటి? సీతాయాహ పత్యు అని చెప్పాం. షష్ఠీ విభక్తిలో ఉంది మామూలుగా. సీత యొక్క పతి అంటే భర్త. దీన్ని సమాసం చేసామనుకోండి, మనం చెప్పుకున్నాం షష్ఠీ తత్పురుష సమాసంలో ఉంది కాబట్టి దీన్ని సమాసం చేసినామంటే సీతాపతే అని రాసుకో డైరెక్ట్ గా. సీతాపతే నామ రామచంద్ర ఆసీత్. ఇక్కడ మన శ్లోకాల్లో కానీ సాహిత్యం చేసేటప్పుడు ఇలా సంధియుక్తమైన సమాసయుక్తమైన పదాలు ఉంటాయి. ఇక్కడ మన స్పష్టత కోసం విభక్తిని ఏ ఉపయోగించామని తెలుసుకోవడం కోసము సీతాయాహ పత్యు అని చెప్పి, సీతాయాహ స్త్రీలింగంలో షష్ఠీ విభక్తి ఏకవచనంలో సీతాయాహ అని చెప్పాం, పతికి పత్యు అని చెప్పాం. దీన్ని ఈ సీతాయాహ పత్యు ఈ విగ్రహవాక్యాన్ని మనం సమాసంగా మార్చామనుకోండి, సీతాపతే, సీతాపతి రెండు కలిసిపోయాయి, దాన్ని షష్ఠీ విభక్తులకు మార్చామంటే సీతాపతే నామ రామచంద్ర ఆసీత్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఈ రకంగా మనకు విభక్తిని బట్టి మనకు ఆ అర్థాన్ని బట్టి ఏ విభక్తి తెచ్చుకోవాలని మనకు అర్థమవుతుంది. ఆత్మ పరమాత్మల యొక్క భేదం ఏంటి? జీవాత్మ అంటున్నా పరమాత్మ. ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి? ఆత్మకి పరమాత్మకి భేదం ఏమిటి? ఆత్మకి పరమాత్మ భేదం అంటే ఆత్మని పరమాత్మని చ అయం ఏవ భేద. అంటే ఆత్మలో పరమాత్మ భేదం ఏంటి అంటే చెప్తున్నాం. ఆత్మని అంటే ఆత్మలో, పరమాత్మలో
అయం భేద అస్తి, ఈ భేదం ఉంది. ఏ భేదము? ఇయం ఆత్మ అల్పజ్య, ఆత్మ జీవాత్మ అల్పజ్య అంటే అల్పజ్ఞానం కలిగి. మన జీవాత్మ దగ్గర అల్పజ్ఞానం ఉంటుంది, తక్కువ జ్ఞానం ఉంటుంది. పరమాత్మని సర్వజ్ఞ, సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. అందుకే ఆత్మని సర్వజ్ఞ, పరమాత్మని సర్వజ్ఞ అంటాము, జీవాత్మను అల్పజ్ఞ అంటాం. అల్పజ్ఞ సర్వజ్ఞ. ఈ ఆత్మ పరమాత్మలో భేదం ఏంటంటే అల్పజ్ఞత్వం, సర్వజ్ఞత్వం, ఈ రెండింటికి భేదం తేడా ఉందన్నమాట. అందుకే ఆత్మని పరమాత్మని చ అయమేవ భేద యత్ ఆత్మ అల్పజ్ఞ వర్తతే, పరమాత్మ చ సర్వజ్ఞ వర్తతే అని ఈ రకంగా రాస్తాం. ఆత్మని పరమాత్మని చ అయం ఏవ భేద, ఈ భేదం ఉంది. యత్ ఏంటంటే ఆత్మ అల్పజ్ఞ, ఆత్మ అల్పజ్ఞ అస్తి, అలాగూ రాయొచ్చు. ఆత్మ అల్పజ్ఞ అస్తి, అల్పజ్ఞంగా ఉంది. పరమాత్మ చ, ఇంకా పరమాత్మ సర్వజ్ఞ, సర్వజ్ఞుడు. ఈ రకంగా మనకు శబ్దాలను ఉపయోగించి మనం నపుంసకలింగంలో కొన్ని భిన్నంగా ఉంటాయి, స్త్రీలింగంలో భిన్నంగా ఉంటాయి, పుల్లింగంలో అట్లా లింగాన్ని బట్టి, శబ్దాన్ని బట్టి ఏ లింగంలో ఉందని బట్టి మనం విభక్తి మార్చుకుంటాం. ఇప్పుడు సీతాశబ్దం స్త్రీలింగం ఉంది, సీతాయా అని చెప్పాం. పుల్లింగంలో కూడా మనం హరేహ, హరి శబ్దం పుల్లింగం ఉంది, హరేహ అని చెప్పాం. అలాగే నపుంసకలింగం ఏదైనా ఉందనుకోండి, దాన్ని బట్టి మనం నపుంసకలింగం మార్చుకుంటాం. అలాగే ఇవి కొన్ని శుభంతాలను ఉపయోగించి మన కృదంత ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. త్వా, తవతు, తుమ్మోని ప్రత్యయము, శత్రు ప్రత్యయము, అవి వచ్చి ఎలా ఉంటాయి? ఇప్పుడు త్వా ప్రత్యయానికి ఒక వాక్యం చూసాం అనుకోండి, దేవన్, ఇప్పుడు పని చేసి త్వరగా వచ్చాయి, పని చేసి త్వరగా వచ్చాయి అని చెప్పాను. పని చేసి త్వరగా, పని చేసి, ఎందుకంటే ఈ త్వా ప్రత్యయం కృత్ ప్రత్యయం అండి. త్వా ప్రత్యయం అంటే కృత్ ప్రత్యయం, ఇది అసమాపక క్రియ. త్వా ప్రత్యయం వచ్చిందంటే ఇది వాక్యాన్ని పూరించదన్నమాట. అసమాపక ప్రత్యయం అంటాం, అందుకే అసమాపక ప్రత్యయం అంటాం ఇది. ఇప్పుడు పని చేసి అంటే కార్యం కృత్వా, ప్రత్యయం వచ్చింది పూర్తి కార్యం కృత్వా ఏంటి? శీఘ్రం ఆగచ్చ, ఏ సత్వరం ఆగచ్చ, త్వరగా వచ్చేయి, పని చేసి త్వరగా వచ్చేయి. పని చేసి, ఆ చేసే అర్థంలో మనం త్వా ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. చేసి, వెళ్ళి, విని అంటే శృత్వ, వెళ్ళి అంటే గత్వ, స్నానం చేసి స్నాత్వ, రాసి లిఖిత్వ, తిని భుక్త్వ, లేదా ఖాదిత్వ. అలా ఏదైనా క్రియను చెప్పేటప్పుడు అసమాప్త క్రియలు అంటే ఇంకా ఆ ప్రత్యయం వచ్చిన తర్వాత ఇంకో ఇంక్లూడింగ్ ఉంది అంటే వాక్యం ఉంది అంటే చేసి, వెళ్ళి, విని ఇలాంటి అర్థాలు మనకి త్వా ప్రత్యయాన్ని, కృత్ ప్రత్యయాన్ని ఉపయోగించుకుంటాం. దాన్ని ఉపయోగించి రాయాలి. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ లో మనకి ప్రయోగం చూసామండి. త్వా ప్రత్యయం చేసి, వెళ్ళి అనే అర్థంలో. అలాగే మనం లుట్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇప్పుడు కృత్ ప్రత్యయాలు చాలా ఉన్నాయి. మనం కృత్ ప్రత్యయంలో మనం శత్రు ప్రత్యయం తెచ్చుకున్నాము, శానస్ ప్రత్యయము, తా టవతు ప్రత్యయాలు, త్వా టవతు ప్రత్యయాలు, ఇంకోటి లుట్ ప్రత్యయము, ఘై ప్రత్యయము, అచ్ ప్రత్యయము, తిన్ ప్రత్యయము. ఇవన్నీ మనం స్టార్టింగ్ వాక్య ప్రయోగాలు చూసామంట. అలా చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఇందులో మనకు పరిశిష్టం ఉందండి. రచనానువాద కౌముదిలో కృత్ ప్రత్యయాలకు సంబంధించి త్వా ప్రత్యయానికి ధాతులు వచ్చినప్పుడు దాని రూపం ఏ విధంగా మారుతుంది. త్వా వచ్చినప్పుడు త్వాకి ధాతునికి ఉపసర్గం ఉన్నప్పుడు త్వా లెప్పుగా మారిపోతుంది. ఇప్పుడు పట్ట్య అంటే పఠిత్వ అంటే చదివి, సంపట్ట్య అంటే బాగా చదివి. అదే తాత్పర్యం అదే. సం ఉపసర్గం వచ్చింది కాబట్టి, సం వచ్చింది కాబట్టి ఆ సంపట్ట్య అయిపోయింది. మామూలుగా పట్టి ధాతుతే పఠిత్వ అని చెప్పేవాళ్ళం. ధాతును ఉపసర్గం చదివితేనా అది సంపట్ట్య అయిపోతుంది, అంటే త్వాకి లెప్ అయిపోతుంది. ఇటువంటి ప్రయోగాలు ఎక్కడ ఏ రకంగా మారుతాయని చెప్పి మన రచనానవాది యొక్క పరిశిష్టం ఏదైతే ఉందో ఆ పరిశిష్టంలో అన్ని క్రమంగా ఇచ్చాను. వాటిని గుర్తుపెట్టుకోండి. శక్తి ప్రత్యయానికి వచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి, శానస్ ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఏ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ పరిశిష్టాన్ని పూర్తిగా ఉపయోగించి చూసుకున్నామంటే ఒకసారి మీరు దాన్ని బట్టి వాక్యాలు ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. అక్కడ తదితర ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఇచ్చాడు. రూప ప్రత్యయాన్ని బట్టి ఏ విధంగా మార్పులు వస్తాయని చెప్పి కొన్ని ముఖ్యమైన పరిశిష్టంలో శబ్దకోశం ఇచ్చాడండి. అవి మీరు చూసుకున్నారనుకోండి మనకు వాక్య నిర్మాణంలో సహాయంగా ఉంటుంది. అంటే ఏ ధాతువుకి ఈ ప్రత్యయం వచ్చిన రూపం ఏ విధంగా ఉంటుంది, విసర్గం
ఉపసర్గం వచ్చినప్పుడు రూపం ఏ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రత్యయాలను ఏ విధంగా ఉపయోగించబడ్డాయి అనేది మీరు పరిశిష్టం చూసుకోండి. తద్దిత ప్రత్యయాలు కూడా అలాగే ఉన్నాయి. మనం చాలా మటుకు లాస్ట్ లో అభ్యాసం 55 నుంచి మొదలుకొని దాదాపుగా తద్దిత ప్రత్యయాల యొక్క రూపాలు చూసాం. అప్పుడు ఆ ప్రత్యయాలు వచ్చి ఏ విధంగా అర్థాలు మారుతాయని చెప్పి కూడా చూసాము. కాబట్టి ఆ తద్దిత ప్రత్యయాలు కూడా మీరు వెనక వైపు గమనించాలనుకోండి. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధమే చెప్పామన్నమాట. అవి దాన్ని బట్టి మనం వాక్య నిర్మాణం చూసుకోవచ్చు. ముఖ్యంగా ధాతులు చూసాము, తద్దిత ప్రత్యయాలను ఉపయోగించి, తద్దిత ప్రత్యయాలను ఉపయోగించి మనకు ఈ రచనానవాద కౌముదులు వాక్య నిర్మాణం కోసం ఎంతైతే అవసరమో అంత పూర్తిగా ఇచ్చాండి. ఆ కృతి ప్రత్యయాల నుంచి తద్దిత ప్రత్యయాల నుంచి వాక్యాలు ఏ విధంగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూసామంటే మనం చెప్పుకున్న శబ్ద వాక్య నిర్మాణాన్ని మీకు త్వరగా ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయండి, కథల పుస్తకాలు కానీ, ఇప్పుడు మనకు గూగుల్ సెర్చ్ చేసిన లేదా రచన సంస్కృత భారతి వాళ్ళ చిన్న చిన్న కథల పుస్తకాలు, ఇవి మనం చదువుతూ ఉన్నామనుకోండి. ఇప్పుడు ఇవన్నీ లకారాల ప్రయోగము, శుభంతాల యొక్క ప్రయోగం, మనం కృతి ప్రత్యయాల యొక్క ప్రయోగం చూసాం. ఇప్పుడు మీరు ఏదో ఒకటి అర్థమైనా కాకపోయినా ఖచ్చితంగా అర్థం అవుతుంది. 2-3 సార్లు చదివామనుకోండి, దాని యొక్క తాత్పర్యం అర్థం అవుతుంది. ఎక్కడ ఏ రకంగా ఉపయోగించారు, ఏ విభక్తిని ఉపయోగించారు, ఏ క్రియాపదం వస్తుంది, క్షత్రి ప్రత్యయం ఉందా, త్వా ప్రత్యయం ఉందా, తుముని ప్రత్యయం ఉందా, ఘై ప్రత్యయం ఉందా, ఎక్కడ ఏ రకంగా మారింది, దాదాపుగా మనం చెప్పుకున్న వాటిలోంచే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి మీరు ఏదో ఒక చిన్న పుస్తకం తీసుకొని రోజు ఒక చిన్న లెసన్ పాఠం చదవాలి. ఏదో చిన్న నేను బాలాదర్శనం ఒకటి ఉందండి, ఒకటి పంపించాను చిన్న చిన్న వాక్య నిర్మాణం కోసం. అలా చాలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మన సంస్కృతం మీద పటుత్వం సంపాదించాలి, వాక్య నిర్మాణం బాగా రావాలి అంటే, ముఖంలో కూడా మన వాక్కులో కూడా సంస్కృతం మాట్లాడాలి అంటే ఇటువంటి పుస్తకాలను అట్లా ఒక 10 రోజులు రోజు ఒక్కొక్క లెసన్ చదువుతూ ఉన్నాం అనుకోండి, మీకు తెలియకుండానే పేపర్ చదివితే ఏ విధంగా మనకు అర్థం అవుతుందో, ఆటోమేటిక్గా కొత్తగా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉంటుంది. ఎందుకంటే భాష యొక్క ప్రయోగం రావాలని చెప్పి. అలాగే మన ఈ స్టోరీస్ మనకు ఒక పూర్తి బేసిక్ వచ్చేసింది. వాక్య నిర్మాణం ఎలా చేయాలి, విభక్తులు ఎలా మారుతాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా క్రియాపదం మారుతుంది, అవయపదం వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది, సమాసాలు ఏ రకంగా ఉంటుంది, సంధి వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ మన ప్రయోగాలు మొత్తం చూసాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న చిన్న పుస్తకాలు చాలా ఉన్నాయి మనకు, అవి తీసి ఓపెన్ కథల పుస్తకాలు చదవండి. మొత్తం మనకు స్టోరీస్ వద్దు. ఇప్పుడు స్టార్టింగ్ లో కొంచెం అభ్యాసం వరకు ఆ స్టోరీస్ చదివామంటేనా మీకు త్వరగా మీకు ఇంకా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ ప్రత్యయాన్ని, ఈ ప్రయోగాన్ని, ఈ సుబంతాలు ప్రత్యయాలను, తింగంత ప్రత్యయాలను ఈ రకంగా ఉపయోగించబడ్డాయి అని చెప్పి మనకు ఒక ఐడియా, అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ఒకటి నేను గ్రూప్లో పెడతాం, బాలాదర్శ అనే పుస్తకం చిన్నగా ఉంది, అవి మీరు చూసే ఉంటారు. వారి క్రమంగా ముందు చిన్న చిన్న వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళి తర్వాత వెళ్ళి కొత్త ఒక స్టోరీగా తయారు చేశాను అన్నమాట. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవడం సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యం ఇప్పటి నుంచి ఇది అయిపోయిన వాళ్ళు రోజు ఒక చిన్న స్టోరీ సంస్కృతం చదవాలి, లేదా సంస్కృతం వినాలి. చాలా ఉన్నాయి మనకు. ఇప్పుడు త్వరగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. అలా ఒక 10 రోజులు కంటిన్యూగా, ఇప్పుడు మన పాఠం ఏ విధంగా కంటిన్యూ జరిగిందో అదే విధంగా కంటిన్యూగా మీరు రోజు ఒక సొంతంగా చదవడము, తయారు చేయడం. వెనక వైపు కూడా ఉన్నాయండి మనకు నిబంధనలు ఉన్నాయి. మొత్తం తెలుగు సంస్కృత నిబంధనలు ఉన్నాయి. వాటి తెలుగులో ఇచ్చే తెలుగులో మన సంస్కృతం ట్రాన్స్లేట్ చేయొచ్చు. దీన్ని ఆలోచన చేసుకోండి. ముందు ఒకసారి సంస్కృతంలో ఉండే వాటిని మొత్తం మీద చదవండి. దానికంటే ముందు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, చిన్న చిన్న స్టోరీస్ మీరు మీరు చదివితేనా మీకు కొంచెం క్రియాపదాలను ఏ రకంగా ఉపయోగించాలో తెలుస్తుంది. తర్వాత దాన్ని బట్టి మీరు ఇప్పుడు వెనక వైపు నిబంధనలు ఏవైతే ఇచ్చారో అవి ఇప్పుడు డైరెక్ట్ గా చదివినా కూడా మీకు అర్థం అవుతాయి. డైరెక్ట్ గా చదివినా కూడా ఏదైతే నిబంధనలు ఉన్నాయో సంస్కృత నిబంధనలు, అవన్నీ ఒక్కొక్క నిబంధన చదవండి. చదివిన తర్వాత ఎక్కడైనా అర్థం కాబట్టి ఎప్పుడైనా అడగొచ్చు, మీరు ఎనీ టైం అడగొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అర్థం అవుతుంది. కానీ 1-2 సార్లు ఒకసారి అర్థంగా వదిలేయద్దు. ఇది చాలా చిన్న చిన్న పదాలను ఉపయోగించి, కృతి ప్రత్యయాలను ఉపయోగించి, తద్దిత ప్రత్యయాలను ఉపయోగించి సమాస పదాలను సంయుక్తం కలిపి రాయలేదు. అతి సరళంగా అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో చిన్న చిన్న నిబంధనలు ఉన్నాయన్నమాట. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా ఇవే చేయండి. బాలాదర్శం కంటే కూడా ముందుగా ఈ రచనానవాద కౌముదిలో ఏవైతే వెనక వైపు నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఒకసారి చూశారంటే మీకు త్వరగా ఇంకా ఐడెంటిఫై అవుతుంది. మీకు వాక్యం ఈ రకంగా ఉంటుంది, వాక్య రచన ఈ రకంగా ఉంటుంది. మీకు ఏ గ్రంథం చదవాలన్నా ఒకటి ధైర్యం వచ్చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పి. కాబట్టి వెనక వైపు ముందుగా త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి, తుముని ప్రత్యయాన్ని ఉపయోగించి పరిశిష్టంలో ఏవైతే ఉన్నాయో ప్రత్యయ విచారం అండి. అవన్నీ రూపాలు భిన్న భిన్న ఏ ధాతుకు ఏ రకంగా రూపాలు వస్తాయని చెప్పి ఇవ్వబడ్డాయి. కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి. కావాలంటే మీరు ఫోటో తీసి పెడతారు. పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి, లేని వాళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి అవి ఒకసారి చూసుకోండి. తర్వాత వెనక వైపు చిన్న చిన్నవి మనకు లౌకికంగా ఉపయోగపడేటువంటి నిబంధనలు ఇచ్చారు ఇక్కడ చాలా మటుకు. ఇప్పుడు విద్యాహీన పశువు, విద్య లేనివాడు పశువు అంటాం. దానికి సంబంధించి ఒక నిబంధన ఇచ్చాడు ఇక్కడ.
అలాగే సత్యమేవ జయతే నానృతం, సత్యానికి గెలుపు ఉంటుంది, అనృతానికి ఉండదు, అంటే అబద్ధానికి ఉండదు. అది అక్కడ ఒక నిబంధన ఇచ్చాడు, స్టోరీ ఇచ్చాడు. అవన్నీ చాలా సింపుల్మైన పదాలతోటి విభక్తులతోటి విడివిడిగా ఉన్నాయి. అవి ఒక్కొక్క నిబంధన రోజు చదువుతూ ఉండండి, ఓకేనా. ఆ శ్లోకాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న మధ్యలో మనకు ఉపయోగపడేటివి. ఇవి చదివారనుకోండి మీకు త్వరగా సంస్కృత భాష కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా స్టోరీస్ కానీ, లేకపోతే సంస్కృతంలో న్యూస్ కానీ అలా చదువుతూ ఉంటేనే మనకు గూగుల్లో సెర్చ్ చేసి చాలా ఉంటాయి. ఇప్పుడు త్వరగా మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు. త్వరగా మీకు కూడా వాక్కులో సంస్కృతం మాట్లాడే కొందరికి అభ్యాసం లేదు కాబట్టి నేను మాటలు ఇంత తెలిసింది కానీ మాట్లాడడం కష్టం అవుతుంది. మాట్లాడడం కష్టం కాదు, కానీ దానికి కూడా ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు దీనికి ఇంత కష్టపడ్డాం, రోజు నిరంతరంగా నియమపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా కష్టపడ్డాం. అదే విధంగా అదే శ్రద్ధతోటి ఒక నియమం పెట్టుకొని నేను కూడా ప్రతిరోజు 1 గంట వ్యవధిలో రోజు సంస్కృతమే రావాలి, వచ్చినా రాకున్నా సంస్కృత భాష ఏవ వక్తవ్యం అని ఒక సంకల్పం తీసుకున్నా అనుకోండి, అట్లా 10 రోజుల్లో మీకు కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు సంస్కృత భారతి వాళ్ళు ఎందుకంటే సిద్ధాంతం తెలియకపోయినా 10 రోజులు లేచినప్పటి నుంచి పడుకునే వరకు మొత్తం ఇదే చెప్తా ఉంటామట. అది ఏమో సిద్ధాంతం ఏమో తెలియదు కానీ ఆ పదాలు అయితే వాళ్ళ నోటికి వచ్చేస్తాయి. ఆగచ్చతు, గచ్చతు, పట్టతు, లిఖతు అని చెప్పి. అలాగా మనం ప్రయోగ సిద్ధాంతం తెలిసింది కాబట్టి మనకి చిన్న స్టోరీస్ చదవండి. అవి ఇటువంటి ఏమైనా చెప్పేవాళ్ళు ఉంటే, కథలు చెప్పేవాళ్ళు అవి కూడా వింటూ ఉంటే మనం త్వరగా వాళ్ళమ్మడి మనం కూడా క్యాచ్ చేయగలుగుతాం. అది కొంచెం మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి. సో నాకు తెలిసి ఇంకా విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు కృత్ ప్రత్యయాల తదితర ప్రత్యయాల గురించి. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా విశాలంగానే ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలా మంది రకరకాల పుస్తకాలు రాశారు. ఇప్పుడు ఏ పుస్తకం కృత్ ప్రత్యయాలకు సంబంధించిన వాక్యాలు ఉన్నాయి, తదితర ప్రత్యయాలకు సంబంధించిన వాక్యాలు చాలా మంది రకరకాల పుస్తకాలు ఉన్నాయి. అవి మీరు ఓపెన్ చేసి స్వయంగా చదువుకోవాలి. స్వయం కృషి చేశామంటే ఇప్పుడు మీ మీద డిపెండ్ అయి ఉన్నమాట. మీ ప్రాక్టీస్ ని బట్టి అంత త్వరగా వచ్చేస్తుంది. కాబట్టి ముందు నిబంధనలు కానీ ఏమైనా స్టోరీస్ కానీ అవి చదువుకోండి. మనకు ఇవే పర్యాప్తం అవుతాయి. మన దగ్గర శబ్దకోశం కూడా పర్యాప్తంగా ఉంది. కాబట్టి వాక్య నిర్మాణంలో కఠినం అనేది ఉండదు, మనకు త్వరగా అర్థం చేసుకోవచ్చు. అస్తోని ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, జీ ఈ విషయంలో మన ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి రాఘవేంద్ర పబ్లిషింగ్ హౌస్ అనేటువంటి వాళ్ళు చిన్న చిన్న కథల పుస్తకాలు వేశారు సంస్కృతంలో. అంటే రామాయణం, బాల రామాయణం అని, తర్వాత తెనాలి రామకృష్ణ కథలు, పంచతంత్ర కథలు, ఇట్లాంటివి ఒక 9 పుస్తకాలు వేశారు. చాలా సరళమైన భాషలో ఉన్నాయి, చాలా చిన్నవి. అవి చాలా బొమ్మలతో కూడా ఉన్నాయి, తేలికగా చదువుకోవడానికి అనువుగా ఉన్నాయి. మంచి పుస్తకం వేశారు. అలా 9 పుస్తకాలు లభ్యం అవుతున్నాయి రాఘవేంద్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు. ఒకటి. రెండవది సంభాషణ సందేశ అని మనకి మాసపత్రిక వస్తుంటుంది బెంగళూరు నుంచి. అది చాలా బాగుంటుంది. సంభాషణ సందేశ పత్రిక అంటే సంభాషణ సందేశ మాసపత్రిక తెప్పించే దాంట్లో ఇది తీసుకుంటే గనక తప్పకుండా మనకు చిన్న చిన్న కథలు, అలాగే కొంచెం కొత్త ఆవిష్కరణల గురించి కూడా చిన్న చిన్న పదాలతో సంస్కృతంలో ఉంటుంది కాబట్టి. అలాగే అవును, అవి మనం దాంట్లో కనుక చదవడం అలవాటు చేసుకుంటే అసలు వదిలిపెట్టాం అనమాట. అలాంటి దాంట్లో ధారావాహికలు కూడా ఉన్నాయి, కొన్ని ఇస్తుంటాయి. కాబట్టి సంభాషణ సందేశం అని సంస్కృత భారతి వారి పుస్తకం ఉంది మహోదయ. అవి మనకు లభ్యం అవుతున్నాయి. ఇవి కాకుండా కూడా సంభాషణ సంస్కృత భారతి వాళ్ళు చిన్న చిన్న కథలు అవి కూడా వేశారు. అవి ఆ బోల్డ్ పుస్తకాలు లభ్యం అవుతున్నాయి సంస్కృత భారతి వారి దగ్గర. అవన్నీ వినియోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంతవరకు మనము ఏదో భావార్థంగా చదువుకునేవాళ్ళం. ఇప్పుడు భావార్థం కాకుండా ప్రతి పదానికి అర్థం, అర్థం ఏంటి, ధాతువు ఏంటి, క్రియాపదం ఏంటి, అన్ని బాగా అర్థం అవుతాయి ఇప్పుడు చదివామంటే. ఇవి కేవలం ఆ పుస్తకాల కోసం మీ దగ్గర చాలా సామాగ్రి వచ్చిందండి. అది స్టార్టింగ్ లో మనకు ముఖంలో కూడా సంస్కృతం రావడం కోసం చిన్న చిన్న కథలు చెప్పాను, అంతకని ఎక్కువనే వస్తుంది మీకు. మీకు భగవద్గీత శ్లోకాలని ఒక చెప్పే వాళ్ళు నాకు ప్రతిదీ మీకు బాగా అన్వయపూర్వకంగా బాగా అర్థమవుతుంది. కానీ స్టార్టింగ్ లో మనకు కొంచెం అభ్యాసం కావడం కోసం శబ్దానికి మనకు చెప్పేటువంటి ఉపస్థితంగా లేవు కాబట్టి, శబ్దాలు మనకు ఉపస్థితంగా లేవు, ధాతులు మొత్తం కంఠస్థం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీటిని చదవడం వల్ల వాటి ప్రయోగం మనకు అభ్యాసం అవుతుంది. అభ్యాసం అయినప్పుడు త్వరగా మనకు చెప్పడం అవలీలగా అయిపోతుందండి, అనాయాసంగా వచ్చేస్తాయి. కాబట్టి ప్రారంభక స్థితిలో కాబట్టి మనకు మాట్లాడడం కోసం అభ్యాసం చేయాలి. కాబట్టి స్టార్టింగ్ నుంచి మన చిన్న చిన్న కథలు పెడుతున్నాం అంటే అది లౌకిక వ్యవహారమే ఉంటుంది కాబట్టి దాంట్లో మనకు త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అందుకే అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫస్ట్ చాలా ఏంటండి, ఫస్ట్ అండి మీరు చాలా చక్కగా శ్రద్ధగా
ఉండి పూర్తిగా ఈ రచనానువాద కౌముదిని దాదాపుగా 7-8 నెలలు 5-6 నెలలు పట్టింది అనుకుంటా, ఎక్కువనే పట్టిందాం. ఎంతో ఓపికగా చక్కగా మీరు దీన్ని పూర్తి చేశారు. చాలా సంతోషము. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను జీవితంలో అనుకుంటున్నాను. ఇది మీరు 10 మందికి చెప్పండి. ఖచ్చితంగా చెప్పినప్పుడు నిజంగా నేను ఇప్పుడు అర్థం చేసుకున్నానే భావన మీకు కలుగుతుంది. ఒక్కరు కానీ మొదలు పెట్టేసింది ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు ఇక్కడ ఉండేవాళ్ళు. మన దగ్గర నోట్స్ ఉంది, కానీ ఎక్కడైనా ఇబ్బంది అయితేనా అది చూసుకోవచ్చు. మీరు చెప్పినప్పుడే మనకి ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా అర్థం చేసుకోండి. నేనేం అర్థం చేసుకున్నా అప్పుడు నీకు అర్థం అవుతున్నమాట. వాస్తవంగా మనం ఎప్పుడు చదువుతామంటే ఒకరికి చెప్పినప్పుడే అప్పుడు మనం చదువుకున్నట్టు. ఇప్పుడు చదువుతున్నా అంటే మీరు చదువుకోవడం లేదు, నాకు చదువు చెప్తున్నా మీరంతా. అందుకే నాకు గురువులు మీరు, ఓకేనా? గురువులంతా ఒకరికొక గురువులు అనమాట. చెప్పేవాళ్ళు ఎందుకంటే మీ వల్ల నేను చెప్పిన మీకు ఏ రకంగా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అది మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నామట. ఒక్కొక్కరి యొక్క స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క స్వభావం వాళ్ళకి ఏ రీతిలో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అన్ని రకాలుగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది నాకు. మీలో ఒక్కరు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క గురువుకి వాళ్ళలో ఉండే గుణాలు మొత్తము అర్థం చేసుకోవడం కోసం ఆ శిష్యుని బట్టి అర్థం అవుతుంది. అంటే వాడి ధైర్యం కానీ, ఓపిక కానీ, సహనం కానీ, ఇంకా ఏం చెప్పాలి, ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం కాలేదు, అన్ని రకాలుగా నువ్వు ఏంటి అసలుకి, నువ్వు ఏం, నీలో ఏముంది, ఏం లేదు అనేది నీకు తెలుస్తుంది. నాలో ఏం వచ్చింది, ఏం రాలేదు, నాకు ఏం తెలుసు, ఏం తెలియదు. అవన్నీ ఒక గురువు ఒక శిష్యులకు చెప్పినప్పుడే అధ్యాపకులు ఎవరైనా కానీ అప్పుడు వాళ్ళ సామర్థ్యం ఏంటి తెలుసుకోగలుగుతారు. అలా కాబట్టి మీరు కూడా ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు విద్యార్థులు అండి. ప్రతి నిత్యము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మనం ఎంత వయసు వచ్చినా కూడా వయసు పరిమితి కానీ మనకి ఈ సంసారంలో ప్రతి నిత్యము ఏదో ఒకటి ఒక కొత్త అనుభవం, నూతన అనుభవం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక రకమైన జ్ఞానం ఉంటుంది. అది మనలో ఉండదు. అది చిన్న పిల్లల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఎవరిలో ఉండొచ్చు. అంటే ప్రతి నిత్యము సంసారం చూస్తున్న విషయాలను చూసి మనము రకరకాలమైన కొత్త నూతనమైన జ్ఞానం పొందుతూ ఉన్నామట. కాబట్టి మనం ప్రతి నిత్యం ఒక విద్యార్థి జీవితంలోనే ఉంటాం, విద్యార్థి అవస్థలోనే ఉంటాం. కానీ మనకు గ్రహించుకునే భావన కలగాలి. నేను ఇంత చదివా అని చెప్పి అలా అనుకోకూడదు. ఎప్పుడే విద్యార్థి యొక్క మనస్తత్వం ఉన్నామనుకోండి, నేర్చుకోవడం అవలేదుగా ఉంటుంది. వినమ్రతా భావన ఉందనుకోండి, నేర్చుకునే భావన, ఆకాంక్ష ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి మానసిక భావన పెట్టుకోవాలి. నేను ఇంకొక విద్యార్థిని, ఇంకా తెలుసుకోవాలి, నాకు చాలా ఉంది. నేను తెలుసుకునే కొంచెం మాత్రమే. ఇది మన సంపూర్ణం కానీ సామాన్యంగా సంస్కృతం యొక్క అర్థం చేసుకునే రూపురేఖ ఈ రకంగా ఉంటుంది. కొంచెం సామాన్యంగా చెప్పుకున్నాం అంతే, సంపూర్ణం కాదు ఇక్కడ. దీన్ని ఇంకా తెలుసుకోవాలి, దీన్ని ఆదరణ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. కానీ నేర్చుకునే భావన పెట్టుకున్నప్పుడు మనం ఇంకా ఇతరులకు చెప్పినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏంటి, ఇంకేం చదువుకున్నాం, ఏం చదువుకోలేదు. కాబట్టి మన అస్తిత్వం మన స్టాండర్డ్ గా ఉండాలి, అప్పుడు అర్థం అవుతుందంట. అంటే ఎదుటి వ్యక్తికి ఇప్పుడు మనము అర్థం చేసుకోవడం కాదండి, మనం అర్థం చేసుకుని ఇతరులకు చెప్పినప్పుడు నిజంగా మనం అర్థం చేసుకున్నట్టు. ముఖ్యంగా మనము ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి మనం వాళ్ళకి తెలియజేసినప్పుడు, వాళ్ళకి అర్థమైతే చెప్పినప్పుడు నిజంగా మనం చదువుకున్నట్టు అన్నమాట. మనకు వచ్చింది మనం చెప్పుకుంటూ పాండిత్యం చూపించుకుంటూ పోవడం కాదు. అదిగా పాండిత్యం అంటే. నీ పాండిత్యం ఇతరులకు అర్థమయ్యే చెప్పినప్పుడు, ఉపయోగపడినప్పుడు అది నీ పాండిత్యం, నీ విద్య అనేది. కాబట్టి మనం ఏం నేర్చుకున్నా ఇతరులకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకు అనుగుణంగా మనం చెప్పినప్పుడే నిజంగా మన విద్య అనేది మనకు సార్థకం అవుతుంది. వాళ్ళకి అర్థం కాదు, మనకు కాదు. ఒక విద్యార్థి అర్థం చేసుకోలేకపోతున్నా అంటే వాస్తవం మొత్తం విద్యార్థి దోషం కాదు. మనం కూడా వానికి ఏ రకంగా చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు చాణక్య నీతి ఉంది. చాణక్య నీతిలో పంచతంత్రం పుస్తకం ఏ ఉంటాయి. పంచతంత్రం ఒక రాజు యొక్క 5 మంది కుమారులు ఉంటారు అన్నమాట. 5 మంది కుమారులు ఉంటే 5 మంది కాదు, 2 కుమారులు ఉంటారు అన్నమాట. వాళ్ళకు మహామూర్ఖులకు ఏం చేయాలి? ఆ రాజా నా కొడుకులు మూర్ఖులు, ఒక దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించడం వాళ్ళకి జ్ఞానం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మొత్తం అక్కడ ఉండేటువంటి విద్వాంసులు ఎవరైతే అందరినీ పిలిపించారు. కానీ ఎవరు వీళ్ళకి పిల్లలకి చెప్పలేరు, అంత మహామూర్ఖులు అనమాట. కానీ ఒక బుద్ధిమంతుడు వచ్చాడు, ఒక గురువు వచ్చాడు. ఆయన వృద్ధావస్థ కలిగిన వాడు పెద్ద, అతని పేరు చాణక్య అని. ఆయనకు రకరకాల పేర్లు చెప్తారు. విష్ణు శర్మ అని చెప్పి రకరకాల, ఆయన కాదా వేరే విషయం. మొత్తానికి మన సారాంశం ఏంటంటే ఇక్కడ అంటే ఆ గురువు వచ్చి ఆ మూర్ఖులకు తగ్గట్టుగా, ఆ పిల్లలకు తగ్గట్టుగా కథల రూపంలో ఒక మొత్తం వేదాల యొక్క సారాంశం, లౌకిక జీవనంలో, ఒక సంసారంలో ఒక రాజుగా ఒక కర్తవ్యం ఏంటి, ఒక మనిషి యొక్క కర్తవ్యం ఏంటి, ఒక కథల రూపంలో పంచతంత్రం 5 కథలు ఉన్నాయి కదా, ఆ కథల రూపంలో వాళ్ళ మహా విద్వాంసులు, మహా ప్రకాండ పండితులు తయారు చేసామంట. అది గురువు యొక్క మహత్యం ఎవరికి ఇలా చెప్పాలి అనేది ఆ గురువులో ఉంటుందన్నమాట. వ్యక్తి ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఏ రకం చెప్తే అర్థమవుతుంది. వాళ్ళ రూపంలో వచ్చి మనం చెప్పాలి. మనకు తగ్గట్టుగా మనం చెప్పడం కాదు, వాళ్ళకి తగ్గట్టుగా మనం మలుచుకోవాలి. అంతేగాని మనం ఉంది కదా అని చెప్పి చెప్పుకుంటాం, నీకు అర్థంగా వదిలేయడం కాదు. వదిలేస్తున్నా అంటే మనకు దాంట్లో ఇది లేదు. అందుకే చాలా చోట్ల చెప్తుంటారు ఒక విద్యార్థి ఫెయిల్ అవుతున్నా అంటే విద్యార్థి తప్పు, అక్కడ చెప్పే అధ్యాపకులు తప్పు అనమాట. నువ్వు ఎందుకు అక్కడిని తప్పు చేసేటప్పుడు అక్కడ నిలబెట్టలేదు, ముందే దాన్ని చెప్పేసేయి.
క్లారిటీగా చెప్పేసి ఈ అబ్బాయి చదవలేకుండా ఎక్కడ తప్పు చేస్తున్నా ఎక్కడ చదవలేకుండా ఆ కారణం ఏంటి దోషం చెప్పు ముందు. దోషం ఉందంటే దానికి సమస్య ఉందంటే సమాధానం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని మనం ఆయన యొక్క లక్షణాలు ఏంటి, స్వభావం ఏంటి, దాన్ని అనుగుణంగా చూసి ఒక అధ్యాపకుడు నేర్పాలి. కాబట్టి మనం నేర్చుకునే విద్య అనేది ఇతరులకు అర్థమైనప్పుడు నిజంగా వాస్తవంగా చదువుకున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. అది కూడా అప్పుడు మనకు అర్థం అవుతుంది కూడా. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరికో వద్దు, ముందు మన నుంచి స్టార్ట్ చేయాలి. మన ఇంట్లో మన పిల్లలకి చెప్పుకుందాం. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సంస్కృతి అనేది కేవలము ఈ సంస్కారం, ఈ సంస్కృతి మన మనసులోకి వచ్చినప్పుడు అంటే మనలో ఉండే హార్మోన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. సంస్కృతానికి ఉన్నటువంటి మహత్యం అటువంటిది. ప్రతి ఒక్కరు మా వాడు ఎక్కడో జాబ్ చేసుకునే మన పిల్లలకు నేర్పే ఒక సంస్కారం, ఒక సంస్కృతి, సభ్యత అనేది మనలో ఉంటాయి ఖచ్చితంగా. ఇది నేర్చుకుంటేనా ఇది నష్టమేది కాదు, మనకు ఉపయోగపడదు చూడదు. ఇది దేవ భాష, గీర్వాణ భాష, ఇది మన ఈశ్వర ద్వారా ప్రదత్తమైనటువంటి భాష అని చెప్పి వాళ్ళకి నేర్పాలి అంతే. ఆ భాష అనే ముఖంలో ఉంటేనే ఆటోమేటిక్ గా మన హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి. సంస్కృతి అనేది, సభ్యత అనేది మనలో ఉండే ఏవైతే సంస్కారాలు అవన్నీ కూడా మన ఆధీనంలో ఉంటాయి. లేకపోతే మనం ఈ రోజు ఉండే భౌతిక సమాజంలో మనం మన సంస్కృతిని, మన సభ్యతని, మనలో ఉండే వ్యవహారాలు మర్చిపోతున్నాం, మన కర్తవ్యాలు మర్చిపోతున్నాం. కాబట్టి ఇది మనకు ఈ నిరంతరంగా ఈ ఆధ్యాత్మికత అనేది, సంస్కృతి, సభ్యత అనేది మనకు ఉండాలి అంటే మనకు మా ఇంట్లో పిల్లలకి స్టార్ట్ చేయండి. మనం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా వచ్చేస్తుంది. ఆ సంస్కృతి, సంస్కారం వాళ్ళు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఇలా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి ఖచ్చితంగా. అసలు మనం ఇంకొకరికి చెప్తేనే మహోదయ మనకి పుస్తకంలో ఎంత ఉంది, మస్తకంలో ఎంత ఉందో తెలుస్తుంది. మనకేం తెలుస్తుంది, పుస్తకాలు ఎక్కడ ఏమి ఇచ్చారని కూడా తెలుస్తుంది. అవును. మనం ఏం చెప్తామంటే సంస్కృత భారతిలో పఠనం పాఠనార్థం, పాఠనం పఠనార్థం. పఠనం పాఠనార్థం ఇంకొకరికి చెప్పడం కోసం మనం చదువుకోవాలి. పాఠనం పఠనార్థం మనం వాళ్ళకి చెప్తూ ఉంటే మనం ఇంకా ఎక్కువ చదివి మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటాము. వారికి అవసరమైన రీతిలో ఎంతవరకు అవసరమవుతో వారికి చెప్తూ మన జ్ఞానాన్ని కూడా వృద్ధి చేసుకుంటాము అని వాళ్ళ డౌట్లు క్లియర్ చేయడం కోసం మనం మళ్ళీ చదువుతాం మళ్ళీ ఇంకోసారి. ఖచ్చితంగా నిజంగా అప్పుడు మనం పూర్తిగా ఓపెన్ చేస్తామంట. అప్పుడు పూర్తిగా మనకు మైండ్ అనేది అప్పుడు వ్యాయామం అవుతుంది మన మైండ్ కి. నిజంగా అలా వాళ్ళు అడిగే ప్రశ్నని బట్టి ఏం చూసుకోవాలి, ఏం అర్థం కాలేదు, అప్పుడు నువ్వు మళ్ళీ ఒకసారి 4-5 ప్రయత్నం చేస్తామంట. అప్పుడు మాకు స్పష్టత, క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే పాఠనం ఇవన్నీ ఒకరికి పూరకంగా ఉంటాయి. కాబట్టి అందుకే మీరు ప్రతి ఒక్కరు ఒకరైనా స్టార్ట్ చేసి మొదలు పెట్టేసేయండి. రాదు అని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏదైనా కానీ నాకు చెప్ప భయం ఉండదు. ఇప్పుడు ఏదైనా కానీ దాంట్లో మొదలు పెట్టాలి. మొదలు పెడితేనే మనకు ఒడిదుడుకులు అంటే మనకు ఎదురు అవుతాయన్నమాట. అసలు కార్యమే మొదలు పెట్టినప్పుడు, ప్రారంభించినప్పుడు ఎలా తెలుస్తుంది మనం చెప్పలేమని చెప్పి ముందు కింద కొన్ని తప్పులు జరుగుతాయి, తప్పులు చెప్పొచ్చు, దాన్ని మరి సరి చేసుకుంటాం అంటే. తప్పు చేసినప్పుడు దాంట్లో సమాధానం ఏంటి, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి తెలిసేది కాదు. తప్పులు చేసినా బాధపడదు, తప్పులు చేసినా తప్పులు ఏంటి మనకు తెలుస్తాయి. అది తెలుసుకోవడానికి ప్రయత్నం ఉండాలి. అది తెలుసుకుని తర్వాత దాన్ని స్వీకరించడానికి, లేదా తప్పైనా దోషం కాదు దాన్ని స్వీకరించి నేను పొరపాటు అయిన తర్వాత నేను దీన్ని ఈ రకంగా చెప్పాలని చెప్పి మనం సరి చేసుకోవచ్చు. ఇంకోటి చెప్పినప్పుడే మన తప్పులు కూడా తెలుస్తాయి మహోదయ. మనం తప్పుగా కాబట్టి అందరూ అలా ప్రభాకర్ శర్మ గారు అదే చెప్తారు. దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు అదే చెప్తూ ఉంటారు. అందుకే తప్పులుగా ఏదైనా కానీ అవి చెప్తూ ఉండండి. భాష కూడా అంతే ఉండ, మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మనకు తెలుస్తాయి అన్నమాట. నిజంగా మనం ప్రయోగం చేసినప్పుడే మనకు తప్పులు తెలిసే. మనకు బాగా ముఖ్యంగా ప్రయోగం లేనిసేపు మనకు అన్ని వచ్చినట్టుగానే ఉంటాయి, అన్ని తెలిసినట్టుగానే ఉంటాయి. కానీ ప్రయోగంలోకి వచ్చేసరికి అన్ని తెలిసినా కూడా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రయోగం అంతా సిద్ధాంతం తెలిసి మన ప్రాక్టీస్ మన మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి రోజు ఒక్కొక్క చాప్టర్ చిన్న లెసన్, వెనక వైపు నిబంధనలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు చదివితేనే మీకు అతి త్వరలో వచ్చేస్తుంది. ఇప్పుడు అంత టైం తీసుకుంటాం, అతి త్వరలో ఆనందపూర్వకంగా చదువుకోగలుగుతారు. కాబట్టి దానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మా గురువు గారు అదే చెప్తారు మహోదయ. వేడిగానే ఏదైనా కూడా తినాలి అన్నట్టుగానే వేడిగానే అభ్యాసం మొదలు పెట్టాలి, మీరు చల్లారితే ఉండదు అంటారు. అందుకే ఇప్పుడు అంతే వేడిగా ఉన్నాయి మనకు. కాబట్టి ఇది ఆగిపోకుండా దీన్ని ఇది కంటిన్యూగా నడుస్తూ ఉండే అనుకోండి. ఏదో ఒకటి చాప్టర్ మన జీవితంలో కంటిన్యూ విద్యకు దీనికి స్టాపింగ్ అంటూ ఉండండి, మన కంటిన్యూ నడుస్తూ ఉండాలి. అదే ఏదో మొదలుపెట్టి ఇంకా మంచి పరిచయం చేశారు మహోదయ. మమ్మల్ని యోగ సూత్రాలు స్టార్ట్ చేసి ఇంకా మంచి వదలకుండా చేస్తున్నారు. ధన్యవాదాలు. అభ్యాసం అవుతుంది. దార్శనిక దర్శనాలంటే కూడా మీకు కొంచెం పూర్తి అడిగే అవగాహన వచ్చేస్తుంది.
అది కూడా చూద్దామండి. అస్తు. మీ ఓపిక ఈరోజు ముందు జోహాలు మహోదయ. ఓకే అండి. రేపు ఒకసారి మీరు మంత్రపాఠం అయిపోయింది. ఇప్పుడు ఈ రకంగా మీరు అందరు ప్రయత్నం చేద్దామండి. మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. చెప్పిన పాటలను అందరికి చెప్తూ ఉండండి. ఇప్పుడు మీకు ఇది వాక్య నిర్మాణం మీద మనం చదువుకునేటువంటి రచనావాద కౌముది ఏదైతే ఉందో అది పూర్తిగా మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. అంటే పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి అలా అందరూ ప్రయత్నం చేయండి. అస్తు. పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. సర్వేభ్యో నమః.